ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయాముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమా శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురౌ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. సప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శివాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ. మీ అందరికీ స్వాగతం. మన రాబోయే 6 రోజులు మనం ప్రతిరోజు భగవద్గీత గురించి చెప్పుకుందాం. భగవద్గీతలో మనకి ముఖ్యంగా 5 విషయాలు ఉన్నాయి: ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ. ఇవాళ మనం భగవద్గీత పరిచయాన్ని మాత్రం చెప్పుకుందాం. భగవద్గీత ఒక ప్రాముఖ్యత ఏమిటి, వేదాల్లో ఆ భగవద్గీతకి ఏ స్థానం ఉన్నది, వాటి గురించి వాళ్ళు చెప్పుకుందాం. రేపటి నుంచి ఈ భగవద్గీతలో ఉండి 5 విషయాల గురించి చెప్పుకుందాం. ఈ 6 రోజులు భగవద్గీత అధ్యాయం గురించి కాదు, దానిలో ఉండే శ్లోకాల వివరణ కాదు, ఆ భగవద్గీతలో ఉండే 5 తత్వాలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, దాని గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా ఇవాళ మనం ఏ విషయంతో ఏ ప్రమేయంతో మొదలుపెడుతున్నామంటే, మీరు ఎందుకు వచ్చారు? ఈ కార్యక్రమం జరుగుతుందని మనం ఎంతోమందికి చెప్పాం. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎంతోమంది మీ మిత్రులు మీరు చెప్పుకుంటారు. అయినా ఎంతోమంది తెలిసిన, వేల కొద్ది మందికి తెలిసినా కూడా వాళ్ళల్లో మీరు మాత్రమే వచ్చారు, వాళ్ళు ఎందుకు రాలేదు, అది ఆ మాటతో మనం ఈ కోర్సుని ప్రారంభిద్దాం. దానికి కారణం ఏమిటంటే, మీలో ఒక కుతూహల ఉన్నది, తెలుసుకోవాలి అని కుతూహల. మీ మనసులో ఒక ప్రశ్న వచ్చింది, ఏమిటి హరికృష్ణ వాళ్ళు ఎవరు, భగవద్గీత అంటే ఏమిటి, నాకు తెలుసుకోవాలి అనే కోరిక మీ హృదయంలో ఉంది కాబట్టి మీరు వచ్చారు. ఇంకా ఎన్నో రకరకాల కారణాలు ఉండొచ్చు.
నా మిత్రుడు చెప్పాడు అందుకని వచ్చాను, శ్రీరాములు గారు చెప్పారు అందుకని వచ్చాను, ఏదో అన్ని రకరకాలైన కారణాలు ఉండొచ్చు. కానీ ముఖ్యమైన కారణం ఏమిటంటే మీ హృదయంలో ఒక కుతూహల, అంటే తెలుసుకోవాలి, జిజ్ఞాస అనే గుణం ఉన్నది. అందుకని మీరు ఇందుకు వచ్చారు. ఈ గుణం అనేది, అంటే ఈ జిజ్ఞాస అనే గుణం, కుతూహలత, తెలుసుకోవాలి అనే ఒక కోరిక, అది సాధారణమైన కోరిక కాదు, సాధారణ గుణం కాదు. అది మనం మనుషులుగా తేల్చే గుణం. అది మనం మనుషులుగా ఉన్నాం, కనిపిస్తున్నాం, 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాం, మనుష్య రూపం ఉన్నది, ఆకృతి మనుష్యులుగా ఉంది, కానీ కృతి మనుష్యులుగా లేదు. ఆ మనుష్యుడిగా మనం ప్రవర్తించాలి అంటే ఏ గుణం మీద ఆధారపడి మనుష్యుడిగా మనం ప్రవర్తించగలం అంటే ఆ జిజ్ఞాస అనే గుణం వల్ల మనం మనుష్యుడిగా ప్రవర్తించగలం. అంటే ఆ జిజ్ఞాస అనే గుణం కనుక లేకపోతే మనం 2 కాళ్ళు ఉన్న పశువు లాంటిగా పరిగణింపబడతాం. ద్విపాద పశువు అంటారు. ద్విపాద పశువు అంటే ఏంటి? ద్విపాద అంటే 2 కాళ్ళు ఉండే పశువు. సంస్కృత భాషలో 2 పదాలు ఉన్నాయి. ఒకటి కృతి, ఇంకొకటి ఆకృతి. కృతి అంటే కార్య కృతి. ఏం కృతి చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు, ఏం కార్యం చేస్తున్నావు, ఏం పని చేస్తున్నావు, ఎట్లా ఉంది నీ వ్యవహారం ఎట్లా ఉంది. కృతి అంటే ఒక వ్యవహారం. ఆకృతి అంటే ఏమిటి? రూపం. మనుష్య రూపాన్ని, ఆకృతిని సాధించడంతోనే మనం మనుషులం కాం. ఆ మనుష్యుల యొక్క కృతి ఉండాలి. ఆ మనుష్యుడి యొక్క కృతి అంటే మనుష్యుడి యొక్క వ్యవహారం ఉండాలి. ఎట్లా ప్రారంభమవుతుంది? జిజ్ఞాస, మనం ప్రశ్న అడిగినప్పుడు ప్రారంభమవుతుంది. అందుకని చెప్పబడింది వేదాంత సూత్రాల్లో, మొదటి సూత్రంలోని మాట చెప్పబడింది ఏమిటి? అథాతో బ్రహ్మ జిజ్ఞాస. మొదటి సూత్రం ఇది వేదాంత సూత్రాల్లో. 555 సూత్రాలు ఉన్నాయి దాదాపు. కొన్ని శాస్త్రకారులు 560 చేస్తారు, కొంతమంది 565 చేస్తారు. అయినా ముఖ్యంగా చెప్పుకోవాలంటే 555 ఉన్నాయి. కొంతమంది 2 సూత్రాలని ఒకటిగా, కొంతమంది 1 సూత్రాన్ని 2గా చేసి ఆ సంఖ్యని మారుస్తారు. కానీ సూత్రాలు అనేది ఒకటే. వేదాంత సూత్రాల్లో మొదటి సూత్రం ఏమిటి? అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఓం అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఓం జన్మాద్యస్యతః ఓం ఓం శాస్త్రయునిత్వాత్తోం ఓం శుద్ధమహత్వాత్తోం. ఇట్లా ఈ వేదాంత సూత్రాలు ఇట్లా 550 సూత్రాలు ఉన్నాయి. దానిలో మొదటి సూత్రం ఏంటంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అథ అంటే ఏమిటి? ఇప్పుడు ఏమిటి? మనకి 2 కాళ్ళు ఉన్నాయి, మనం మనుషులుగా పుట్టాం, గాడిదిగా పుట్టలా. కొన్నిసార్లు చిన్నప్పుడు మా తల్లి మా అమ్మ నన్ను తిట్టేది, గాడిద వేదం అని చెప్పేది. గాడిద, ఎక్కడి నుంచి వచ్చావు గాడిద అని. అంటే గాడిదని ఎందుకు అంది నన్ను? నాకు 4 కాళ్ళు ఉన్నాయి అందుకందా? ఏదో చదువు లేకపోతే, సరిగ్గా చదవకపోతే, అర్థం కాకపోతే, చెప్పింది అర్థం కాకపోతే, తప్పు చేస్తే ఏం తిట్టేది? గాడిద అని తిట్టేది. అంటే ఎవరు మనకి గాడిద అని ఎందుకంటారు? గాడిదలా కనిపిస్తున్నాం అందుకని గాడిద వల్ల. గాడిద ఎందుకన్నారు? మన వ్యవహారం గాడిదలాగా ఉంది కాబట్టి అందుకు గాడిద అన్నాం. అట్లాగే మనుష్య రూపంలో జన్మించిన మాత్రంతోనే మనం మనుషులం కాము. మనుష్యుడిగా జన్మించిన తర్వాత ఆ మనుష్యుడిగా మన వ్యవహారం కూడా ఉండాలి. ఆ మనుష్యుడి యొక్క వ్యవహారం దేని మీద ఆధారపడి ఉందంటే ధర్మో హి ఏకో అధికో విశేషో ధర్మేణ విహీన పశువులు సమాన అన్నారు. ఇప్పుడు మహాభారతంలో మంచి శ్లోకం ఉన్నది. శ్లోకంలో ఏం చెప్పబడిందంటే ఆహార నిద్రా భయమేతునాం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మో హి ఏకోధికో విశేషో ధర్మేణ విహీన పశుభిర్ సమాన. చూడండి, మంచి శ్లోకం ఇది. ఆహార నిద్ర భయమేతున. ఆహారం అంటే మనం కూడా భోజనం చేస్తాం, భోజనం తింటాం. అట్లాగే ఈ పశువులు కూడా అది కూడా తింటాయి. వాటి భోజనం వేరు, మన భోజనం వేరు, అంతే. తింటూ ఉంటుంది కదా, అవి కూడా తింటాయి, మనం కూడా తింటాం. అట్లా ఒక కుక్క కూడా తింటుంది, పంది కూడా తింటుంది, మనం కూడా తింటున్నాం. ఏం దాని తేడా ఉంది? ఏం తేడా లేదు.
అది ఆహార నిద్ర. నిద్ర అంటే ఇప్పుడు కుక్కలు కూడా పడుకుంటాయి, మంచిగా హాయిగా రోడ్డు మీద పడుకుంటాయి కుక్కలు. చూడండి ఎంత అనుకుంటే కుక్క కుక్క పడుకొనే ఉంటుంది, మీరు తప్పించుకొని వెళ్ళాల్సిందంతే. మనం కూడా పడుకుంటాం, మనకు మంచి ఎయిర్ కండిషన్ రూమ్లో డన్లప్ బెడ్ పిల్లో చక్కగా హాయిగా పడుకుంటాం. ఆ, కుక్క కూడా పడుకుంటుంది, మనం కూడా పడుకుంటాం. తేడా ఏమైనా ఉందా? నేను డన్లప్ బెడ్ మీద పడుకుంటా, ఏంటి కుక్క రోడ్డు మీద పడుకుంటుంది. నాయన నువ్వు డన్లప్ బెడ్లో పడుకున్నా, ఆ కుక్క రోడ్డు మీద పడుకున్నారు గుర్తుండదు. ఎక్కడ పడుకున్నారు? ఎవడు గుర్తులేదు, ఎక్కడ గుర్తుండదు. అయినా కుక్క రోడ్డు మీద హాయిగా పడుకుంటుంది, ఏమీ ఎటువంటి ఆలోచన లేక పడుకుంది. మీకు మంచి వ్యవస్థ, 3 కోట్లు కొట్టి ఒక ఫ్లాట్ కొన్నారు, అక్కడ ఒక మంచి బెడ్రూమ్, అంత ఇంటీరియర్స్ ఎంత ఖర్చు పెట్టారు. అయినా నిద్రపోవడానికి వెళితే ఎన్నో రకరకాలైన మనసులో ఆలోచనలు వస్తాయి. ఆ నిద్రపోవటానికి నిద్ర మందులు వేసుకోవాల్సి వస్తుంది, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సింది. మీరు చూసారా కుక్కలు నక్కలు పందులన్నీ స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుంటాయా పడుకోవడానికి? ఎక్కడ కూడా అక్కడ పడుకుంటా హాయిగా పడుకుంటాయి, ఏం లేదు, ఏం బాధ లేకుండా. అంటే మనం అంత ఖర్చు పెట్టి పడుకోవటానికి ఎంత వ్యవస్థలు చేసినా దేనికోసం అయితే మనం ఆ బెడ్రూమ్ తయారు చేసామో పడుకోవటానికి, అంటే ఆ నిద్ర రావట్లా. అది బెడ్రూమ్ లేకుండా నిద్ర వచ్చేస్తుంది. అది ఆహార నిద్ర. భయ అంటే ఏమిటి? మనకి ఏదో భయం వలన మనం ఒక సెక్యూరిటీ, మనకి ఏదో వ్యవస్థ కావాలి, నేషనల్ సెక్యూరిటీ అంటాం కదా. మన మన సురక్షత రక్షణ కోసం ప్రయత్నిస్తాం. మన డబ్బుల్ని సెక్యూరిటీ డిపాజిట్లో పెడతాం, బ్యాంకుల్లో పెడతాం, అటు పెడతాం, ఏదో రకరకాలైన ప్రయత్నాలు చేస్తుంటాం. మనం సురక్షితంగా ఉండాలి, దానికోసం మనం కూడా ప్రయత్నిస్తాం. ఇంకెవరో మన ఇంటికి వస్తే ఎవడొచ్చాడా దొంగ వచ్చాడని వాళ్ళని ఏం చేస్తాం? తరిమేస్తాం. ఆ కుక్కలు కూడా అదే చేస్తాయి. ఇంకొక వీధి కుక్క మన వీధికి వస్తే ఈ వన వీధి కుక్కలు ఏం చేస్తాయి? తరిమేస్తాయి కదా. అట్లాగే మీరు వీసా లేకుండా ఇంకేదో దేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఉండే ఇమిగ్రేషన్ వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని తరివేస్తారు. అంటే భాష వేరు, కుక్కలు అరుస్తాయి, వాళ్ళ భాషలో అరుస్తారు, పని ఒకటే, కార్యం ఒకటే. మనం ఈ 4 కార్యాలు ఏమిటి? ఆహార నిద్ర భయమేతున. అంటే 4 కార్యం ఏమిటంటే ఒక పరివారం, కుటుంబం. మనకు కూడా కుటుంబం ఉంటుంది, భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు ఉంటారు. అట్లాగే కోతులు కూడా ఉంటాయి, చూసారా? జాగ్రత్తగా చూస్తే ఒక కోతి ఒక ఆడకోతి, ఆ పిల్లల కోతులు తిరుగుతుంటాయి. ఇంకెవరన్నా వచ్చి ఆ పిల్లల్ని ఎవరిని ఏం చేసి ఒక కోతి వెళ్ళి బో అంతా దాంతో కొట్లాడి తరివేస్తుంది ఇంకో కోతిని. అట్లాగే మనం కూడా మన పిల్లలు చక్కగా సురక్షితంగా ఉండాలి, నా కుటుంబ సుఖం కోసం మనం కూడా ప్రయత్నిస్తాం. అట్లాగే పక్షులు కూడా ప్రయత్నిస్తున్నాయి. చూడండి, ఒక కాకి ఏం చేస్తుంది? ఆ పిల్లల కోసం అంత చుట్టూ తిరిగి దానికోసం ఆహారం తీసుకొచ్చిస్తుంది కదా. ఒక కాకి కూడా చేస్తుంది కదా. మనం ఏదో మా పిల్లల కోసం కష్టపడుతున్నాం అనుకుంటాం, అదే పెద్ద విషయం కాదు. కాకలు కూడా చేస్తున్నాయి, నక్కలు కూడా చేస్తున్నాయి, పిల్లులు కూడా చేస్తున్నాయి, కోతులు కూడా చేస్తున్నాయి. మనం ఏదో ఈ 4 కార్యాలు చేస్తూ మేము గొప్పవాళ్ళం అనుకోవడం పెద్ద పొరపాటు. ఈ 4 కార్యాలు చేస్తూ మనం ఏదో గొప్పవాళ్ళం అనుకుంటాం కదా. ఆహార నిద్ర నేను తింటున్నాను అండి, ఎక్కడ తింటున్నాను? డైనింగ్ టేబుల్ మీద తింటున్నా అండి. నీకు ఎంత సుఖం వస్తుందో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినటం వల్ల. ఒక పంది ఆ మురుగు కాలంలో ఏదో అది తిని దాని కూడా అంతే సుఖం వస్తుంది. మీరు అనుకోవచ్చు, ఏమిటి అది పంది అక్కడ తింటుంది, ఆ పంది అనుకుంటుంది ఏమిటి వీళ్ళు పిచ్చోళ్ళలాగా టేబుల్ మీద కూర్చుంటారు తింటారు. చూడు ఎంత హాయిగా ఎక్కడ కడితే అక్కడ తింటారు. ఆ పందికి ఎంత సుఖం వస్తుంది తినటం వల్ల. ఆ మురుకాలలో ఏదో దాన్ని తినటం వల్ల అదే సుఖం మనకు కూడా వస్తుంది. ఇంకేదో మీరు చపాతీలో ఏదో మంచి పప్పు కూర తినటం వల్ల తినే సుఖం ఒకటే. అందుకని మనం ఏదో ఈ 4 కార్యాలని ఇంకా ఏదో మంచి పరిస్థితుల్లో చేస్తాం అనుకోవటం పెద్ద పొరపాటు. సొఫిస్టికేషన్. నేను పడుకుంటాను, రోడ్డు మీద పడుకోను, ఎక్కడ పడుకుంటాను? మంచి ఎయిర్ కండిషన్లో పడుకుంటాను. అట్టా చేయటం మాత్రంతోనే మనం ఇంకేదో కార్యం వేరు కాదు. పడుకోవటమే కార్యం, నిద్ర అనేది 2 ఒకటే కదా. కుక్క చేసాను మనం చేసినా ఒకటే కదా. కుక్క తిన్నా మనం తినటమే కదా. కార్యం వేరు కాదు కదా.
అందుకని శాస్త్రాలు చెబుతాయి, ఏం చెబుతారంటే ఏమిటి దేనివల్ల మనం మనుష్యులుగా చెప్పగలం, నేను మనుష్యుడిని అని చెప్పటానికి ఏ ఆధారం మీద చెప్పగలం అంటే ధర్మో హి ఏకో అధికో విశేషో అన్నారు. ధర్మో హి ఏకో అధికో విశేష. మనలో ధర్మం ఉంటుంది, ఆ జంతువుల్లో ధర్మం ఉండదు, పశువుల్లో ధర్మం ఉండదు. పశు ధర్మం ఉంటుంది, పశువులు ఎట్ట పడితే వాళ్ళు ప్రవర్తిస్తారు, మనం అట్ట ప్రవర్తించకూడదు. కుక్క వచ్చింది, ఎవరో మన ఇంటికి వచ్చారు, ఆ కుక్క ఉంది మన ఇంట్లో రాగానే కుక్క ఏం చేస్తుంది, వాడిని చూడంగానే అరుస్తుంది, అడగదు, నాయన ఎక్కడి నుంచి వచ్చావు నాయన, ఏం అడగదు, అడగకుండా అరుస్తుంది. మనం ఏం చేస్తాం, మనుషులు అవటం వల్ల అడుగుతాం, జిజ్ఞాస అడుగుతాం, ఏమిటి ఎక్కడి నుంచి వచ్చారు, తర్వాత మనం ప్రతిక్రియ ఉంటుంది. కానీ ఈ కుక్కలు ఏం చేస్తాయి, డైరెక్ట్గా అరవటం మొదలు పెడతాయి, అడగకుండా విచారించకుండా అరవటం మొదలు పెడతాయి. అట్లాగే మనుషుడు అంటే ఏమిటి, విచారిస్తాడు, విచారించిన తర్వాత రియాక్షన్ చేస్తాడు. అంటే విచారించటం, జిజ్ఞాస, కుతూహల, తెలుసుకోవాలి అని ఒక కోరిక, అది దానితో మనుష్య జీవితం ప్రారంభమవుతుంది. కుక్కలు అడగవు, పెద్ద బ్యానర్ పెట్టారనుకోండి భగవద్గీత కోర్స్ అని, కుక్కలు అడగవు, ఎవరు తీసుకుంటున్నారు, ఏం చెబుతారు, అడగరు. మనుషులు అడుగుతారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఎవరైతే ఈ భగవద్గీత మీద రుచి పెట్టుకోరు వాళ్ళు కుక్కలే, వాళ్ళ జంతువులే. ఎందుకంటే వాళ్ళకి విచారణ శక్తి ఉండదు, ఏదో చూస్తారు అంతే, చూసి వెళ్ళిపోతూ ఉంటారు. నాకు భోజనం కాక అంతే, నాకు ఉండాలి ఓ స్థానం కావాలంతే. చూడండి ఎంతో కష్టపడి ఈ 4 పనులు చేస్తున్నారు మనం, ఆహార నిద్ర భయమేతను, ఈ ఎంతో కష్టపడి చేస్తున్నాం. కుక్కలకి అన్నీ నెక్కలకి అందరికీ ఫ్రీగా వచ్చేస్తాయి అవన్నీ. మీరు చెప్పారనుకో మీ కుక్కకి, ఆయన నువ్వు కష్టపడాలి, 12 గంటలు పని చేయాలి, అప్పుడు మీ భోజనం దొరుకుతుంది. కుక్క నేను వెళ్ళి ఆయన నువ్వు నీ పని నువ్వు చూసుకుని నా పని నేను చూసుకున్నాను, రోడ్ అంతా ఎక్కడ పడితే నాకు దొరుకుతుంది, నాకు నా ఆహారం. అయినా నీకు తెలుసా, మంచి ఇల్లు కట్టాలి, దానికోసం కష్టపడాలి, లోన్ తీసుకోవాలి, పని అంటుంది, నా పెద్ద రోడ్లు ఉన్నాయి, మంచి బాగుంది, ఏం అక్కర్లా, హాయిగా నేను బతుకుతా, నీ బతుకు నువ్వు చావు, నా బతుకుతా అంటుంది. అంటే మనం కష్టపడి దేన్ని సాధించడానికి ప్రయత్నించినా కూడా మనకు అందుబాటులో లేదో వాటిని ఈ జంతువులు పని చేయకుండానే సాధారణంగా ప్రాప్తిస్తున్నాయి. అంటే ఎవరి జీవితం గొప్ప, మనం ఎంతో ప్రయత్నిస్తున్నాం సుఖపడడానికి, ఎంతో ప్రయత్నించినా కూడా దుఃఖాలు అనుభవిస్తున్నాం. ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. మీరు కుక్కల సమాజంలో ఆ కుక్కలకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా, ఆర్థిక సమస్యలు ఉన్నాయా, లేవు. పక్షుల సమాజంలో ఫ్యామిలీ ప్రాబ్లం ఉందా, లేదు. మనకుండే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ జంతువుల్లో లేదండి. మనం అనుకుంటాం చాలా బుద్ధిమంతులు అనుకుంటాం, కష్టపడుతున్నాం అది అనుకుంటాం. అది ఎంత కష్టపడినా కూడా మనం ఏమైంది, మన జీవితం జంతువులకి ఏదైతే ఉచితంగా దొరుకుతున్నాయో, హాయిగా ప్రయత్నం లేకుండా దొరుకుతున్నాయో, అది మనం ప్రయత్నం చేసినా కూడా మనం సాధించలేకపోతున్నాం. మన జీవితం అంత అధోగతిలో ఉంది. మనుషులుగా పుట్టాం, అయినా మన జీవితం జంతువుల కంటే హీనంగా అయిపోయింది. ఎందుకంటే మనుష్య జన్మ మనకి దేనికోసం వచ్చిందో, ఆ భగవంతుడు మన కోసం ఏ బుద్ధినిచ్చాడో, దేనికోసం ఆ బుద్ధి ఇచ్చాడో, దానికోసం మనం ఆ బుద్ధిని ఉపయోగించట్లేదు. కాబట్టి మనం మనుషులుగా పుట్టినా మన జీవితం జంతువుల కంటే హీనంగా అయిపోయింది. అందుకని ధర్మో ఏకోదికో విశేషో, ధర్మ అనేది ఏమిటంటే బుద్ధిని ఉపయోగించి జిజ్ఞాస మీద ఆధారపడి మనుష్యుడికి కొన్ని నియమాలని తెలుసుకోవాలి. మనం జీవించడానికి ఏ నియమాల ఆధారం మీద మనం జీవించాలో తెలుసుకోవాలి. దాన్ని ధర్మ అన్నారు. మనుష్యుడిగా పుట్టిన వెంటనే మనకు ఒక ధర్మం ఉంటుంది, కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు. ఎట్లాగోతే మీరు ఏదో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు, మంచి హైవే ఉన్నట్టుండే పెద్ద ట్రాఫిక్ జాము. ఎందుకయ్యా ట్రాఫిక్ జామ్, కారు దిగి చూశారు, కారు దిగి చూస్తే పెద్ద ఒక బఫేలో కూర్చొని ఉంది, ఒక బర్రె మధ్యలో రోడ్డు మీద కూర్చొని ఉంది. ఆ పోలీసు వాడు వచ్చి ఆ కర్రతో ఆ బర్రెని కొట్టి ఏం చేశాడు,
తరిమేశాడు. ఇప్పుడు ఆ బర్రె ఆ రోడ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ట్రాఫిక్ అంతా వెళ్ళిపోయింది. ఆ పోలీసు వాడు ఆ బర్రె దగ్గరికి వచ్చి చలాన్ చేయడు, రెసిట్, నీ శరీరాన్ని తప్పు చోటులో పార్కింగ్ చేసావు, ఎక్కడ చేయకూడదు అక్కడ నీ శరీరాన్ని పార్కింగ్ చేసావు, అందుకని నీకు ఫైన్ అంటాడు ఆ పోలీసు వాడు? అన్నాడు. ఎందుకు? ఆ ట్రాఫిక్ రూల్స్ అనేది ఆ బర్రె కాదు, మనుషులకి. అదే నేను గనక ఆ ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘిస్తే, పాటించకపోతే నాకు ఆ బర్రెకి తేడా ఉందా? లేదు. అట్లాగే మనం మనుషులుగా జన్మించంగానే మన ఒక బాధ్యత ఏమిటా బాధ్యత? జిజ్ఞాస, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అథ అంటే ఇప్పుడు, అతః అంటే ఏం చెయ్యాలి? జిజ్ఞాస చెయ్యాలి. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలి, ప్రశ్నలు అడగాలి. మనం ప్రశ్నలు అడగటం ప్రారంభించటంతోనే మనుష్య జన్మ ప్రారంభిస్తుంది. కుతూహల ఉండాలి, తెలుసుకోవాలి అనే కోరిక ఉండాలి, ఒక లాలస ఉండాలి. దేని గురించి? కొత్త సినిమా ఎప్పుడు వస్తుంది, ఎవరు హీరో, ఏం చేయాలి, అది కాదు. క్రికెట్ మ్యాచా, దాని గురించి కాదు తెలుసుకోవాల్సింది. ఏమిటి టిఫిన్ పొద్దున్న లేవు, అది ఏమిటి టిఫిన్, అది కాదు తెలుసుకోవాల్సింది. అది కుక్కలు నక్కలు కూడా తెలుసుకుంటాయి. చీవలు ఉన్నాయని కూడా చూడండి, చూసారు జాగ్రత్త, చిన్నప్పుడు చూసేవాడు చీవని. అది ఆ చీవలన్నీ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అది మధ్యలో మీటింగ్ చేస్తాయి కొన్ని చీవలు. వచ్చి ఇంకో మాట్లాడుతుంది, ఏమిటి ఎట్లా ఉంది ఆ స్టీపు, అది లడ్డువా జిలేబియా ఏమిటో అడుగుతుందేమో తెలియదు, వాటి భాషలో అడుగుతామేమో తెలియదు కదా. దానికి కూడా భాష ఉంటుంది కదా. వచ్చేం అడగదు, భగవంతుడు ఎవరు అని అడుగుతుంది ఆయనకు వచ్చేమతో, అడగదు. కుక్కలు అడుగుతాయా? అరుస్తుంటాయి అంతే, దానికి ఏముంది, అరవటం తప్పితే ఇంకేం తెలియదు. ఎవరు వచ్చారు, మన ఏరియాకి ఎవరు వచ్చారు అని అడుగుతుంది. ఇతను వచ్చాడా, వెళ్దాం మనం వెళ్ళి అన్నీ తరిమి అట్టమే. ఆ కుక్కలకి అది తెలిసిందే. పందులు తెలిసింది ఏంటి, ఎక్కడ మురుగుదొడ్డు ఎక్కడ ఉంది అక్కడికి వెళ్దాం అంతే. మంచి రోడ్డు ఉందనుకోండి, మంచి మంచి వ్యవస్థ, అక్కడ పందులు ఉండవు. పందులు ఎక్కడ ఉంటాయి? మురుగుదొడ్లో ఉంటాయి. ఒక పంది ఇంకో పంది ఏమడుగుతుంది, మురుగుదొడ్డు ఎక్కడ ఉందయ్యా అదే అడుగుతుంది. వాళ్ళు కూడా అడుగుతున్నాయి ప్రశ్నోత్తరి. ప్రశ్నకి జవాబు అందరు ఇస్తున్నారు. కొంతమంది ప్రశ్న అడుగుతున్నారు, దానికి జవాబు. అయితే మనుష్య జన్మ ఎత్తిన తర్వాత మనం దేని గురించి అడగాలి, ఏ ప్రశ్నలు అడగాలి, దాంతో మనం ఇవాళ కోర్సు ప్రారంభిద్దాం. ఏ ప్రశ్న అడగాలి అంటే, మొట్టమొదటి ప్రశ్న, అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నా జీవితానికి ఉద్దేశం ఏమిటి, నా జీవితానికి ఉద్దేశం ఏమిటి అని ఆ ప్రశ్నతో మనం ప్రారంభించాలి. రెండే ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఉండే అన్ని ప్రశ్నలు ఉన్నాయి. అడగవలసిన ప్రశ్నలన్నీ దానికి రెండు విభాగాలు. ఒక ప్రశ్న, నా జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ మై లైఫ్, జీవిత లక్ష్యం ఏమిటి, దేన్ని సాధించడానికి నేను పుట్టాను, దేన్ని సాధించడానికి నేను పుట్టాను, అది తెలుసుకోవాలి. ఇది ఎవరికైతే తెలియదో, ఎక్కడికి వెళుతున్నాను, నేను ఎందుకు జీవిస్తున్నాను, దేన్ని సాధించడానికి జీవిస్తున్నాను, నా జీవితంలో ఎటువైపు వెళుతున్నానో అది కనుక తెలియకపోతే జీవితం వ్యర్థం, జీవించడం వ్యర్థం. ఎట్లాగోతే మంచి కారు అండి, మర్సిడీస్ కారు, మంచి డ్రైవర్ కూడా తెలుసు, ఎంత మంచిగా డ్రైవింగ్ చేయటం కూడా తెలుసు, అంత హై మోడల్, ఫస్ట్ క్లాస్ మోడల్, చాలా ఫాస్ట్గా పోతున్నాడు, 120 కిలోమీటర్స్ 140 కిలోమీటర్స్ ఫాస్ట్గా వెళ్తున్నాడు. మీరు ఆపారు, అడిగారు, నాయన ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఎక్కడికి వెళ్తున్నావు, ఇదేం ప్రశ్న, వెళ్తున్నానా, వెళ్తున్నా అంతే. ఎక్కడికి వెళుతున్నానో తెలీదు, మంచి కారు, మంచి డ్రైవరు, మంచి రోడ్డు అన్నీ బాగున్నాయి, ఎక్కడికి వెళుతున్నాడో అడ్రస్ తెలియదు. మీకు మంచి ఓలా వచ్చేసింది, బుక్ చేశారు, ఓలా ఊబర్ బుక్ చేశారు, కూర్చున్నాను, డ్రైవర్ అడిగి ఎక్కడికి వెళ్ళాలంటే, ఎక్కడికి తీసుకెళ్ళి అంతే, నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాలి. అట్లాగే మన జీవితం కూడా ఒక కారు లాంటి, మనం జీవిస్తున్నాం, జీవించడం ఒకటి ముఖ్యం కాదు, దేన్ని సాధించడానికి జీవిస్తున్నాం, మనం ఎక్కడికి వెళ్ళాలో అది తెలుసుకోవాలి. అప్పుడే మీ ప్రయాణం అనేది, జీవితం కూడా ఒక ప్రయాణం లాంటి, మనం ప్రయాణం చేస్తున్నాం, ఎక్కడికి ప్రయాణం చేస్తుందో తెలియదు, అడ్రస్ తెలీదు, ఆ ప్రయాణానికి ఉపయోగం ఉందా? అలాగే మనం జీవిస్తున్నాం, దేనికోసం జీవిస్తున్నాం, దేన్ని సాధించడానికి జీవిస్తున్నాం, అది కనుక తెలియకపోతే మన జీవితం వ్యర్థం. ఎవరో రోడ్డు మీద వెళ్తున్నారు,
అడిగారు ఎక్కడ వెళ్తున్నావంట, ఏదో తిరుగుతున్నానండి. పిచ్చివాడు, అటువంటి పిచ్చివాడు అంటారు. ఎవరికైతే జీవితానికి ఉద్దేశం తెలియకుండా జీవిస్తారో అటువంటి వాళ్ళు పిచ్చివాళ్ళు. ఒకతన్నాడు, బాబు గారు నా జీవితానికి ఉద్దేశం ఏంటో తెలుసా, నాకు నా జీవితంలో మంచి మార్కులు కావాలి నా ఇంజనీరింగ్లో. తర్వాత ఏం చేస్తాం, దాని తర్వాత నా ఉద్దేశం ఏమిటంటే మంచి కంపెనీలో జాబ్ కావాలి. అది వచ్చేసింది. ఆ తర్వాత అది నేను ప్రమోషన్ తీసుకుంటా, తర్వాత జాబ్ వదిలేసి ఎంబీఏ చేస్తా. తర్వాత అదే ఎంబీఏ చేసిన తర్వాత నా ప్యాకేజ్ 1 crore rupees పర్ ఇయర్ ఉంటుంది ప్యాకేజ్, అది తీసుకుంటా. ఆ తర్వాత ఇల్లు కడతా. ఇల్లు తర్వాత ఇల్లు కట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటా. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత నేను అంతే 10 సంవత్సరాలు మాత్రమే పనిచేసేది. తర్వాత నా సొంత బిజినెస్. సొంత బిజినెస్ అంటే అంత బిజినెస్ కష్టపడి తర్వాత ఏం చేస్తాం, నా పిల్లల్ని చూసుకుంటా. తర్వాత ఒక మాట చెబుతాను మీకు, నేను 10 సంవత్సరాలు మాత్రమే బిజినెస్ చేసేది. ఆ 10 సంవత్సరాల బిజినెస్ ఎట్లా సెటప్ చేస్తానంటే నెలకి 5 లక్షలు ఆటోమేటిక్గా వచ్చేది నాకు, అంతే. నేను మంచి బంగ్లా కట్టుకుంటా, అక్కడ మంచి ఫార్మ్ హౌస్లో బంగ్లా కట్టుకుంటా, నది పక్కన, గోదావరి నది పక్కన, కృష్ణా నది పక్కన మంచి బంగ్లా కట్టుకుంటా. ఏం చేస్తా తర్వాత, ప్రశాంతంగా ఉంటాయా. ఒకసారి నిజంగా జరిగింది సంవాదం, ఒక అబ్బాయి, ఒక యూత్. అప్పుడు అన్నాను, ఏం చెప్పావు, మంచి మార్కులు కావాలి, తర్వాత ఇంకేం ఉద్దేశం, తర్వాత మంచి కంపెనీలో జాబ్ కావాలి, తర్వాత ఎంబీఏ చేయాలి, తర్వాత 1 కోటి రూపాయల ప్యాకేజ్ కావాలి, తర్వాత పెళ్లి చేసుకుంటావు, తర్వాత ఇల్లు కడతావు, పెళ్లి చేసుకుంటావు, తర్వాత బిజినెస్ చేస్తావు, పిల్లలు పుడతారు, బై ది ఏజ్ ఆఫ్ 45 ఏం చేస్తావు, మంచి బంగ్లా కట్టుకుంటా, అక్కడ ప్రశాంతంగా, ఒక పల్లెటూళ్ళు కూడా ఉండకూడదు, దూరంగా ఉండాలి, అంతే. ఫార్మ్ హౌస్ కట్టాలంతే. హాయిగా మంచి వేప చెట్లు ఉండాలి, అంతా కొబ్బరి చెట్లు ఉండాలి, ఆవిడ చెట్లు ఉండాలి, మంచి నది ఉండాలి, హాయిగా బంగ్లా కొట్టుకుని హాయిగా ప్రశాంతంగా ఉంటా అన్నాడు. ఈ అబ్బాయితో అన్నాడు, ఆ ప్రశాంతత నేను ఇవాళే ఇస్తాను నీకన్నా. గాబరా పడిపోయాడు, నాకు వద్దులే అన్నాడు. అంటే చూడండి, మన జీవితానికి ఉద్దేశం తెలియకుండా జీవిస్తే, మీరు కారులో బయలుదేరారు, ఎక్కడ బయలుదేరారో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆ పరిస్థితికి వచ్చాము. అందుకని జీవితానికి ఉద్దేశాన్ని తెలుసుకోవాలి, గోల్ ఆఫ్ లైఫ్ అనేది తెలుసుకోవాలి. ఎన్నో సంవత్సరాల క్రితం ఒకసారి కారులో వెళ్తుంటూ పెద్ద హోర్డింగ్ చూసా, బిల్ బోర్డ్ ఉందా, అడ్వర్టైజ్మెంట్ ఉంటుందా చూసా, ముంబైలో. అక్కడ అడ్వర్టైజ్మెంట్లో ఒక బిల్డర్ వాడు ఏం చేశాడంటే, అడ్వర్టైజ్మెంట్ ఏం చేశాడు, మంచి మంచి బిల్డింగ్ ఫోటో పెట్టాడు. వాళ్ళ హై రైజ్ అపార్ట్మెంట్స్, మంచి ఎమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్, జిమ్నేషియము, పార్కు, అన్నీ టెన్నిస్ కోర్ట్ అన్నీ పెట్టాడు. అదే బోర్డులో ఇటువైపు చిన్న జాగాలో ఏం చేశాడంటే ఓ ఫోటో పెట్టాడు, చెత్తగా ఉండే బిల్డింగ్స్ ఫోటో పెట్టాడు. అక్కడ ఇంగ్లీష్లో ఒక మంచి మాట రాశాడు, ఒక స్లోగన్ రాశాడు, జాగ్రత్తగా వినండి. ఆ ఇంగ్లీష్ ఏం రాశాడంటే, స్టాప్ ఎగ్జిస్టింగ్, స్టార్ట్ లివింగ్. చూడండి ఎంత బుద్ధిమంతుడు. స్టాప్ ఎగ్జిస్టింగ్, దాని తెలుగులో ఏం చెప్పగలం, హిందీలో అంటారు, జీవన్ బితానా छोड़ो, జీవన్ జీవు. స్టాప్ ఎగ్జిస్టింగ్, నువ్వు జీవితాన్ని గడపొద్దు, జీవితం జీవించు. ఇక్కడ ఈ బిల్డింగ్స్లో ఉంటే నేను జీవితం గడుపుతున్నావా, నా బిల్డింగ్స్లో కనుక ఉంటే, నా ఫ్లాట్లో ఉంటే, నా కంపెనీ తయారు చేసిన ఫ్లాట్లో ఉంటే నువ్వు జీవితాన్ని అనుభవిస్తావు, అనుభవిస్తావు. ఇక్కడ గడుపుతున్నావు జీవితాన్ని, అక్కడ జీవితాన్ని అనుభవిస్తున్నావు. మంచి మాటే. నాకు ఒక ప్రశ్న అడుగుతూ ఆ బిల్డర్తో, ఇట్ ఈస్ వెరీ గుడ్, స్టాప్ ఎగ్జిస్టింగ్, స్టార్ట్ లివింగ్, బట్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు లీడ్ యువర్ లైఫ్? వెన్ యూ ఆర్ గోయింగ్ టు లీడ్ యువర్ లైఫ్, లీడింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు అనుభవిస్తున్నావు, మనకు అందరికీ తెలుసు ఎంత అనుభవిస్తున్నావు, ఏం అనుభవిస్తున్నావు అందరికీ తెలుసు, ఇంకా ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లా మన అనుభవాల గురించి. ఎంత అనుభవిస్తున్నావు మనకు తెలుసు. జీవితాన్ని అనుభవిస్తున్నావు, కానీ దేన్ని సాధించడానికి నువ్వు జీవిస్తున్నావు అది తెలుసుకోవాలి.
అది కనుక తెలియకపోతే ఎందుకయా జీవితం ఎందుకు? తరవాకిం జీవంతి వస్త్రకిం శశ్వంతుత నా ఖాద్యంతి నా మేహంతి రకిం పశవే గ్రామోపరే. భాగవతంలో మంచి శ్లోకం ఉంది. అని చెప్పండి ఏమిటంటే, తరవహకిం జీవంతి, ఎన్నో వృక్షాలు ఉన్నాయి, జీవించట్లేదు ఆ వృక్షాలు? జీవిస్తున్నాయి కదా, ఏం ప్రయోజనం? తరవహకిం జీవంతి నా ఖాద్యంతి నా మేహంతి నకిం పశవే గ్రామోపరే. ఇక్కడ పల్లెటూరులో ఎన్నో పశువులు ఉన్నాయి, అది గడ్డి వేస్తున్నాయి. నా ఖాద్యంతి నమేహంతి, అది కూడా మల విసర్జనం చేస్తుంది. పశువులు కూడా చేస్తున్నాయి, మనం కూడా చేస్తున్నాం. ఇదేమిటి? దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఏదో సాధించాలి, మన జీవితానికి ఒక లక్ష్యాన్ని తెలుసుకోవాలి. జీవిత లక్ష్యాన్ని కనుక తెలుసుకోకపోతే జీవితం వృధా. ఎవరో వెళ్తున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, రోజు వెళ్ళొస్తాడు, ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. కాలేజీకి వెళ్తాడు, వెళ్ళొస్తాడు, ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. దానివల్ల వెళ్ళడానికి ఏం ప్రయోజనం? ఎక్కడికి వెళ్ళినా దానికి ప్రయోజనం తెలుసుకోవాలి. జీవించడానికి జీవితం యొక్క ప్రయోజనం తెలుసుకోవాలి. ఇది మొదట ఫస్ట్. రెండోది ఇదంతా, ఇవన్నీ జీవితం యొక్క ఉద్దేశం తెలుసుకోవాలి. చాలా ఫిలసాఫికల్ దార్శనికమైన ప్రశ్నలండి. మమ్మల్ని బాధ పెడుతున్నారు, ఇవన్నీ మనకు తెలుసుకోవాల్సింది అవసరం ఉంది. ఏదో జీవిస్తున్నాము, ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాము, మీరు ఇవన్నీ చెప్పి మమ్మల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఓకే, మొదటో ప్రశ్న ఇంకా చాలా ఫిలసాఫికల్, వదిలేద్దాం. రెండో ప్రశ్న అతి ముఖ్యమైనది, మన జీవితానికి చాలా దగ్గరగా ఉండే ప్రశ్న, మన హృదయానికి చాలా దగ్గరగా ఉండే ఒక ప్రశ్న. అది అడగవలసిందే, అందరూ అడగవలసిందే. ఏమిటా ప్రశ్న? ఏమిటా కుతూహలత ఉండాలి అంటే, నా దుఃఖానికి కారణం ఏమిటి? నా దుఃఖాలకి కారణం ఏమిటి తెలుసుకోవాలి. ద కాజ్ ఆఫ్ సఫరింగ్ అన్నారు, ఇది తెలుసుకోవాలి. నేను సుఖ పడడానికి ఎంతో ప్రయత్నిస్తున్నా, ఎన్నెన్నో ప్రయత్నాలు చేశా సుఖాన్ని అనుభవించడానికి, సుఖపడటానికి. నేను ఎంత ప్రయత్నిస్తున్నానో సుఖాన్ని అనుభవించడానికి అంత దుఃఖాలు అనుభవిస్తున్నాను. చూడండి, పల్లెటూరులో సుఖంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు సుఖం కోసం అంత ప్రయత్నించట్లా, అందుకని వాళ్ళకు సుఖశాంతులు ఉన్నాయి. ఇక్కడ పట్టణాల్లో మనం ఏం చేస్తున్నాం? ఎంతో ప్రయత్నిస్తున్నాం సుఖపడటానికి, ఎంత ప్రయత్నిస్తాం సుఖపడటానికి అంత దుఃఖాన్ని అనుభవిస్తాం. ఇది సింపుల్ లాజిక్. ఎవరైనా దుఃఖంలో ఉన్నారనుకోండి, చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. దీనికి కారణం ఏమంటున్నారు? సుఖానికి అత్యంత ప్రయత్నం చేసేవాడు అత్యంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. అంటే ప్రశ్న ఏమిటంటే, ఇక్కడ నేను సుఖపడడానికి ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రయత్నిస్తున్నానో అంత దుఃఖపడుతున్నాను. ఆ దుఃఖానికి కారణం ఏమిటి తెలుసుకోవాలి. ఇక్కడ దీని మీద కొంచెం విచారిద్దాం. మన తెలుసుకోవాల్సినది దీనిలో ఒక తత్వాన్ని తెలుసుకోవాలి. రెండు ప్రశ్నలు ఉన్నాయి. నేను ఎట్లా సుఖపడాలి, ఇదొక ప్రశ్న. రెండోది, నా దుఃఖానికి కారణం ఏమిటి? ఈ రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఈ రెండు ప్రశ్నల్లో మొట్టమొదటి దేని గురించి తెలుసుకోవాలి? ఒకటి, నేను ఎట్లా సుఖపడాలి, ఇదొక ప్రశ్న. రెండోది, నా దుఃఖానికి కారణం ఏమిటి? ఈ రెండు ప్రశ్నల్లో దేని గురించి మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది? దుఃఖానికి కారణం ఏమిటో తెలుసుకున్నప్పుడు సుఖపడగలం. ఎట్లాగైతే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏదో జబ్బు చేసింది, జ్వరం వచ్చింది, డాక్టర్ ఏం చేస్తాడు? మొట్టమొదట ప్రాబ్లం ఏంటో కనుక్కుంటాడు, దాన్ని డయాగ్నైజ్ అంటారు. అంటే నీ జబ్బుకి కారణం ఏమిటి, దుఃఖానికి కారణం ఏమిటి? ఆ దుఃఖానికి కారణం ఏమిటో తెలుసుకోకుండా మనం సుఖానికి ప్రయత్నిస్తే ఇంకా దుఃఖపడతాం. ఎటా మీకు ఏదో ఒక జబ్బు, దానివల్ల వెళ్ళారు, ఆ డాక్టర్ నాడు ఏమిటి పరీక్ష ఏం అక్కర్లా, ఈ మందు రాసి ఇచ్చేసాడు. ఆ మందు తీసుకున్నారు, ఏమైంది? ఇంకా జబ్బు పెరిగింది, జ్వరం పెరిగింది. అంటే మనం మన జబ్బుకి కారణం తెలుసుకోకుండా మనం ఎన్నెన్నో రకరకాల మందులు వాడి ప్రయోగం చేసుకుంటే ఏమవుతుంది? మన శరీరం అంత శిథిలం అవుతుంది, అంత జబ్బు పెరుగుతుంది. అట్లాగే దుఃఖానికి కారణం తెలియకుండా మనం సుఖపడడానికి మనం ప్రయత్నిస్తే, రకరకాలైన ప్రయత్నాలు చేస్తుంటే మనం అంత దుఃఖం పడుతున్నాం.
ఒక చేప అది ఆ చెరువు నుంచి బయటపడింది ఏదో కారణం వల్ల. మీరు చూసారా చేప గిలగిల తన్నుకుంటుంది. ఆ చేప అనుకున్నారు ఈ చేప గిలగిల తన్నుకుంటుంది, ఎందుకంటే ఎదురు చాలా ఎండగా ఉందనుకుంటా, ఏసీ రూమ్ తీసుకెళ్దాంలే. ఆ చేపను మీరు ఏసీ రూమ్ తీసుకెళ్ళారు. మీరు అనుకున్నారు ఆహా ఏసీ చక్కగా సుఖంగా ఉంటుందిగా, బయట ఎండగా ఉందిగా, అందుకని ఆ చేప గిలగిల తన్నుకోవడానికి కారణం ఎండ కాదు. అయినా మనం ఏమనుకున్నాం, దీనికి ఏసీ రూమ్ ఇద్దాం. ఏసీ రూమ్ తీసుకొచ్చినా గిలగిల తన్నుకుంటుంది. చూసుకోరు చిక్కుడు గిలగిల తన్నుకుంటున్నారు. ఈ చేపకి ఏదో కోరికేమో, ఏమిటి ఆ కోరిక, టీవీ చూడాలని కోరికేమో, ఆ టీవీ ఇద్దాం పెద్ద టీవీ. ఇద్దరు చిన్న టీవీలు వచ్చి ఇప్పుడు అంతే పెద్ద టీవీ ఇచ్చేశారు ఆ చేపకి. ఆ చేప ఏం చేస్తుంది, టీవీ చూసి సంతోషపడుతుందా, ఇంకా గిలగిల తండుకునే ఉంటుంది అనుకున్నారు. ఈ చేపకి ఆకలిస్తుందేమో, మనం మంచి పిండి వంటలు పెడదాం ఆ చేపకి. ఈ మధ్య పిండి వంటలు అంటే ఏమిటి, మనకు ఆ టైంలో అరిసాగారులు అవి ఉండేవి, ఇప్పుడు ఏంటంటే మెక్డొనాల్డ్ నుంచి తెప్పిస్తారు. పిజ్జా అంట నా వంద అది 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 చక్కగా అది అది తినే వస్తువులు అది. ఆయన ఆ చేపకి అది పెట్టారు. చేప సంతోషపడుతుందా, సుఖపడుతుందా? సుఖపడదు. ఎందుకంటే మీరు ఆ చేపకి ఆ సుఖాన్ని అందించాలి అంటే తెలుసుకోవాలి. ఆ చేపకి దుఃఖానికి కారణం ఉంటే తెలుసుకోవాలి. దుఃఖానికి కారణం ఏంటో తెలియకుండా, తెలుసుకోకుండా మనం సుఖపడడానికి ప్రయత్నిస్తే మన అధోగతి, మనం ఇంకా దుఃఖపడుతూనే ఉంటాం. ఏదో మన ఇంట్లో కూర్చున్నారు, చాలా బోరుగా, చాలా దుఃఖం కష్టం ఉన్నాయి, ఏం చేద్దాం, సినిమా చూద్దాంలే ట్రై చేశారు, అది విసిగెత్తిపోయింది. తర్వాత ఏం హోటల్కి వెళ్దాంలే, అది కూడా తిని విసిగెత్తిపోయింది. ఎందుకు విసిగెత్తిపోతుంది? ఎందుకంటే దుఃఖానికి కారణం తెలియకుండా మన సుఖ సౌకర్యాల్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నాం కదా. ఒక ఆశతో ఇది కొనుక్కుంటే నేను సుఖపడిపోతా, ఇది తెలుసుకుంటే నేను సుఖపడిపోతా, ఒక ఆశతో రకరకాలైన వస్తువులని మనం సాధించడానికి ప్రయత్నిస్తున్నాం. సుఖపడటానికి సుఖాన్ని ప్రాప్తించడానికి మనం రకరకాల వస్తువులను సాధిస్తున్నాం. అయినా ఒక్కటి కూడా మన సుఖానికి కారణం కాదు. ఎందుకంటే దుఃఖానికి కారణం తెలియకుండా సుఖం కోసం ప్రయత్నించడం ఇంతకంటే గొప్ప పొరపాటు లేదు, ఇంతకంటే గొప్ప తప్పు లేదు. ఇప్పుడు సుఖం కోసం ప్రయత్నిస్తున్నారు అందరూ ప్రయత్నిస్తారండి. ఎవరు? డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ హ్యాపీనెస్. ప్రపంచంలో ప్రతి ఒక్క కార్య వెనక ఆ డ్రైవింగ్ ఫోర్స్ అంటారే, దానికి ఆ ప్రేరణ శక్తి ఉన్నదే, అది ఏమిటి? సుఖం. ఆ సుఖాన్ని కోసం ఆశపడి ప్రతి ఒక్క మానవుడు రకరకాలైన పనులు చేస్తుంటాడు. ఒకటి సినిమాకి వెళ్తాడు, ఒకడేదో వ్యాపారం చేస్తాడు, ఒకడు కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్తాడు, ఇంకేడేదో సారాయి తాగుతాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఒక నమ్మకంతో చేస్తాడు. ఏ నమ్మకం? ఇది కనుక చేస్తే నా సుఖం కలుగుతుంది అని ఒక నమ్మకంతో చేస్తాడు. అన్ని పనులు అదే ఎందుకోసం చేస్తాడు. అయినా ఎంత చేసినా కూడా అంత దుఃఖాలను అనుభవిస్తున్నాడు. మన జీవితం ఎట్లా ఉందంటే ఒక గాడిలాగా. ఈ గాడిద ఏం చేస్తుందంటే రోజు పనిచేస్తుంది. ఒక చాకలికి ఒక గాడిద ఉంది. రోజు ఆ చాకలివాడు ఏం చేస్తాడు, అంత గుడ్డలని గాడిదని చేస్తాడు, ఆ చెరువు దగ్గర తీసుకెళ్తాడు. ఒకరోజు గాడిద అనుకోండి, ఎంత పని చేస్తున్నాను, ఎంతో నా మీద ఎంతో బరువు మోసుకుని వెళతాను, రోజు పని చేస్తున్నాను, మళ్ళీ రాత్రి రాగానే నాకు ఎండుగడ్డి మాడతాం పెడతాడు వీడు, పచ్చగడ్డి కూడా పెట్టడు. రేపటి నుంచి నేను నాకు ఇష్టమైన క్యారెట్ కనుక ఇవ్వకపోతే, క్యారెట్ అంటారో తెలుగులో ఉంటుంది, దానికి ఏం లేదు, క్యారెటే. ఎందుకంటే అది మనం ఇది కాదు కదా, భారతదేశ కూరగాయ కాదు అది, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకంటే దానికి పేరే లేదు. అది నాకు ఇష్టం చాలా క్యారెట్ అంటే, అది కనుక ఇవ్వకపోతే రేపు నేను స్ట్రైక్, హర్తాల్ అన్నారు. మా యథారు పనులు అంతా గాడిద మీద మొత్తం అంతా పెట్టాడు. అది మా మూట పెట్టాడు, గుడ్డల మూట పెట్టాడు. గాడిద అన్నాడు, నడవరా అన్నాడు. గాడిద కర్రబెట్టి కొట్టాడు. ముందు వెళ్ళదు, స్ట్రైక్. వాడికి తెలిసింది వాడేదో దీనికేదో మతి తిరిగింది, సరిగ్గా చేద్దామని ఏం చేశాడు, ఆ క్యారెట్ తీసుకొచ్చాడు. దాన్ని ఒక పెద్ద కర్ర దాని ముందు అట్లా కట్టేశాడు. ఆ కర్రని
ఈ గాడిదకి వీపు కట్టాడు. ఎట్టుందంటే గాడిద ఎట్లుంది, దాని మీద కర్ర ఉంది, దాని ముందు ఆ నోటి ముందు క్యారెట్ కనిపిస్తుంది. గాడిద అనుకోండి నా స్ట్రైక్ సక్సెస్ఫుల్ అనుకోండి. గాడిద ఒక ముందు ఒక అడిగేస్తుంది. అడిగేయంగానే ఆ క్యారెట్ ఇద్దరిని తినడానికి వెళ్ళింది. క్యారెట్ కూడా ముందుకెళ్ళింది. గాడిద అనుకోండి నైన్ ఐసైట్ వచ్చింది ఏమోలే, ఇంకొక అడుగుతాడు, ఇంకొక అడిగేసింది. ఏమైంది? ఆ క్యారెట్ ఇంకా ముందుకు వెళ్ళింది కదా. అట్లాగే ఆ గాడి ఏమనుకుంటుందంటే నేను ఇంకొక అడుగు వేస్తాను, నాకు క్యారెట్ దొరికిపోతుంది, ఇంకొక అడిగేస్తాను, నా క్యారెట్ దొరుకుతుంది. అట్లా ఆ మొత్తం దాని మీద ఉండే ఆ బరువు అంతా ఆ మూట అంతా తీసుకొని చెరువు దగ్గర వచ్చేసింది. వీరేం చేశాడు? ఆ కర్ర తీసి ఆ క్యారెట్ని మళ్ళీ జోబులు పెట్టుకుని వెళ్ళాలి కదా మా వాపస్. ఆ కర్రతో కొట్టి గాడి పంపించాడు, గెట్ అవుట్ అన్నాడు. అదే అండి మన జీవితం. మన జీవితం కూడా అదే. ఇప్పుడే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బస్ 2 నెలలు అన్ని సమస్యలకు సమాధానం అయిపోతాయి. తర్వాత హాయిగా భజన చేసుకుందాం మనం. అంతే. స్వామీజీ మీతో వచ్చేస్తామే. ఇప్పుడు ఏమిటంటే ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే, నా 2 ఇయర్స్ టైం అండి రోజు. అంతే. 2 ఇయర్స్ తర్వాత నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి ఎవరు చెప్తున్నారు? 70 ఏళ్ళు అయిపోయి అతను చెబుతున్నాడు. ఇంకా 2 ఇయర్సేనండి. తర్వాత మీతో పాటే సంసారం చెత్తండి. తిరిగి అంతా విసిగెత్తిపోయింది. అంటే రానైనా నాతో అంటే ఇప్పుడు కాదు, ఇంకా 2 ఇయర్సే. ఆ 2 ఇయర్స్ అంతా సెటిల్ చేస్తాను ప్రభు, మీరేం దాని గురించి టెన్షన్ తీసుకోవద్దండి. 2 ఇయర్స్ అంతా సెటిల్ చేస్తాడు. 70 ఏళ్ళలో సెటిల్ చేయలేకపోయావు, ఈ 2 ఇయర్స్ చేస్తావా? మేము యువస్థలో ఉన్నాం. ఆ టైంలో శక్తి ఉన్నది, సామర్థ్యం ఉన్నది. ఆ సమయంలో నీ సమస్యని సమాధానం చేయలేకపోయావు. ఇప్పుడు ఈ సమస్యకి సమాధానం చేయగలవా నువ్వు? చేయలేవు. ఆయన ఒక ఆశ ఏమిటి? हम होंगे कामयाब एक दिन, पूरा है विश्वास. हम होंगे कामयाब एक दिन. మనం అందరం కామయాబ్ అవుతాం అంట. కామయాబ్ ఏమంటా తెలుగు? సక్సెస్, సాఫల్యం అవుతుంది అంట. ఏం సాఫల్యం ఏది? ఏక్ దిన్. అంటే మన గాడిదలా మన జీవితం గడిపిస్తున్నాం. ఇప్పుడు వన్ మోర్ స్టెప్ అంటే జస్ట్ 1 ఇయర్ అంతా అయిపోతుంది, అంతా ఫైనల్ అయిపోతుంది, బాగుంటుంది. అట్లా జీవితం గడిపోతుంది. నిజంగా చెప్పాలి అంటే మనం ఆ సుఖాన్ని ఎప్పుడు సాధించలేము. ఒక ఆశ మాత్రం ఉంటుంది. ఎట్లాగోతే ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు, రోజు వెళ్ళాల్సి వస్తుంది. పొద్దున వెళ్తాడు, 8 వెళ్తాడు, 4 దాకా స్కూల్లో కూర్చోవాల్సి వస్తుంది. టీచర్ ఏది చెప్తే వినాల్సి వస్తుంది. షటప్ ఉండి షటప్ పోవాలి, కొడుతుంది. హోంవర్క్ అంతా ఆ పిల్లవాడు చూస్తాడు. ఆ స్కూల్ పక్కనే కాలేజ్ వాళ్ళని చూస్తారు. ఆ కాలేజ్ అండి ఎంత హాయి, ఏ టైం ఉంటే ఆ టైం వెళ్ళొచ్చు. ఏది తొడుక్కోవాలో ఇది తొడుక్కొని వెళ్ళొచ్చు. యూనిఫామ్ అంటే ఏం లేదు కదా. కాలేజీలో ఏదైనా వేసుకెళ్ళచ్చు అంట. చెడ్డి కూడా వేసుకెళ్ళచ్చు, ప్యాంట్ కూడా వేసుకెళ్ళచ్చు, ఏది కూడా వేసుకెళ్ళకుండా అట్లా మొండి వాళ్ళతో కూడా వెళ్ళొచ్చు అంట. ఇప్పుడు ఈ మధ్య కాలేజీకి వెళ్తే అట్లా అనిపిస్తుంది. ఇదే మార్కెట్లో గుడ్డలు దుఃఖ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆ పరిస్థితులు అది ఈ అబ్బాయి అనుకుంటాడు, ఈ స్కూల్లో వెళ్ళేవాడు రేపు కాలేజ్ వెళ్ళిన తర్వాత సుఖపడతా. స్కూల్ అంటే చెత్త, కాలేజీకి వెళ్ళగానే హీరోలాగా ఉంటుంది సార్. ఇప్పుడు ఏమిటి ఎంత ట్రెజర్లో ఉన్నాం. ఎట్లా ఉంటుంది? స్కూల్ నుంచి పాస్ అయ్యాడు, కాలేజ్ అడ్మిషన్ దొరికింది. ఫస్ట్ డే కాలేజీలో ఎంత హాయిగా ఉన్నాడు. ఆ ప్రొఫెసర్ వస్తే ఆ ప్రొఫెసర్ని ఏడిపించడం, కింద నుంచి జాకెట్ వేయటం అవన్నీ చేసి ఫస్ట్ పీరియడ్ అటెండ్ అవుతా, సెకండ్ పీరియడ్ బంక్. స్కూల్లో అట్లా అవుతుందా? అవ్వదు కదా. మొత్తం స్కూల్కి వెళ్తే మళ్ళీ అంత స్కూల్ ఎండ్ అయిన తర్వాత బయటికి రావాలి. కాలేజ్ అంటే ఒక పీరియడ్ అటెండ్ అవటం, ఇంకా పీరియడ్ ఆబ్సెంట్ అయిపోతాం, నో ప్రాబ్లం. చక్కగా పార్క్లో కూర్చోవచ్చు, సినిమాకి వెళ్ళచ్చు అన్నీ. అట్లా ఒక నెల రోజు అట్లా హాయిగా ఉన్నాడు. కాలేజీ బాగుంది. ఒకరోజు చూశాడు, ఈ క్లోజ్ ఫ్రెండ్ వేస్ట్ చేస్తున్నాడు, రాలా క్లోజ్ ఫ్రెండ్. దూరం చూశాడు, అరే నా ఫ్రెండ్ రా అని దగ్గరికి వెళితే
ఆ ఫ్రెండ్ వీడిని చూడకూడదు చూడలా, ఎందుకంటే వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ వచ్చేసింది. ఎందుకు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు వచ్చింది? బైక్ ఉంది కాబట్టి. అనుకుంటాడు నా దగ్గర డబ్బులు లేవు, రేపు కాలేజ్ అయిన తర్వాత నాకు ఉద్యోగం వస్తే డబ్బులు వచ్చిన తర్వాత చూడు ఎంత సుఖాన్ని అనుభవిస్తాను, ఇప్పుడు నేను దుఃఖంలో ఉన్నాను, నాకు ఉద్యోగం రాగానే సుఖపడతా అంటాడు. స్కూల్లో ఉన్నప్పుడు ఏం చూసుకున్నా, ఏమనుకున్నాడు? కాలేజీకి వెళ్తే సుఖపడతా అన్నాడు. కాలేజీలో ఉన్నప్పుడు ఏమనుకున్నాడు? ఉద్యోగం వస్తే సుఖపడతా, ఒక ఆశ పెట్టుకున్నాడు. ఆశతో ఎట్లా కొట్లా ఆ కాలేజీ అంతా తీరి ఆ ఉద్యోగం వచ్చేసింది. మంచి ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్ పీరియడ్ 6 నెలలు మంచి ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ ట్రైన్లో కూడా సైపండ్ వచ్చింది. ఆ సైపండ్తో అంతా గిఫ్ట్స్ ఇచ్చాడు, అంతా హాయిగా ఉన్నాడు, ఓ అంత ఆనందంగా ఉన్నాడు. ట్రైనింగ్ అయిపోయింది, పర్మనెంట్ జాబ్ వచ్చేసింది. పర్మనెంట్ జాబ్ అంటే మంచి జాబు, మంచి ప్యాకేజ్ వచ్చింది, అంత హాయిగా ఉన్నాడు. ఆ జాబ్లో చేరిన తర్వాత పొద్దునే 9 వెళ్ళాడు, 6 దాకా పనిచేశాడు. బాస్ పిలిచాడు, ఆయన ఇంకా పని వచ్చింది చెయ్యి అన్నాడు. బాస్ అన్నాడు రేపు చేస్తానండి, నా టైం అయిపోయింది అన్నాడు. బాస్ అన్నాడు నీ టైం అయిపోయింది, మన కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ, ఇండియాకి టైం అయిపోయింది, ఇప్పుడు అమెరికాకి టైం ప్రారంభమైంది. మా కంపెనీ రూల్ ఏంటంటే నువ్వు టైంకి రావాలి, వెళ్ళే టైం నేను డిసైడ్ చేస్తా. పని చేస్తున్నాడు. ఒకరోజు సెలవు దొరుకుతుంది, ఆదివారం. ఆ ఆదివారం కూడా పడుకుంటాడు. ఎంతో కష్టపడుతున్నాడు, ఎంతో శ్రమ చేస్తున్నాడు, డబ్బులు ఉన్నాయి. అయినా అప్పుడేం అనుభవించాడంటే, నా కనుక చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు తల్లి చెప్పేది, ఏం చెప్పేది? బాబు నిద్రపోయినా రెస్ట్ తీసుకో, స్కూల్కి వెళ్ళొద్దని చెప్పేది. ఇప్పుడు అదే తల్లి చెబుతుందంట, నాయనా నీకు జ్వరం వస్తే అయినా నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు కనుక ఆఫీస్కి వెళ్ళకపోతే మన జీవితాన్ని ఎట్ట బతకగలం, డబ్బులు ఎవరు సంపాదిస్తారు? ఇదివరకు తల్లిదండ్రులు మామయ్య వాళ్ళందరూ వచ్చి అడిగేవారంట, బాబు ఏం కావాలి అడిగేవారు. ఇప్పుడు ఉద్యోగం రాగానే ఏమి ఇస్తావరా నువ్వు, నాకేం చేస్తావరా? అప్పుడు అనిపించిందంట, నా జీవితంలో అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు అనుకుంటాడు, ఏమనుకుంటాడు? నా జీవితంలో ప్రేమ దొరికినప్పుడు నేను సుఖపడతా అన్నాడు అనుకున్నాడు. స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమనుకున్నాడు? కాలేజీకి వెళ్తే సుఖపడతా అన్నాడు. కాలేజీలో ఉన్నప్పుడు జాబ్ వస్తే సుఖపడతాను, జాబ్ వచ్చిన తర్వాత నాకనే వివాహం అయిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత హాయిగా సుఖపడతా అన్నాడు అనుకున్నాడు. ఏదో ఒక మ్యారేజ్ అయిపోయింది తర్వాత ఒక చేంజ్ ఏమిటంటే, స్కూల్లో ఉన్నప్పుడు ఒక ఆశ ఉండేది. ఏమిటి ఆశ? కాలేజీకి వెళ్తే సుఖపడతాం. కాలేజీకి వెళ్ళినప్పుడు ఒక ఆశ ఉండేది. ఏమిటి ఆ ఆశ? ఉద్యోగం దొరికితే సుఖపడతా. ఉద్యోగం వచ్చినందుకు ఒక ఆశ ఉండేది. ఏమిటి ఆశ? మ్యారేజ్ అయిపోతే, వివాహం అయిపోతే నేను సుఖపడతా. వివాహం అయిపోయిన తర్వాత ఆశ కూడా పోయింది. ఇంకేముంది ఆశ? అది పరిస్థితి ఉంది. అందుకని ఈ 2 ప్రశ్నలు అడగాలి. నా జీవితం ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ లైఫ్? ఇంకోటి ఏమిటి? ఇంకో ప్రశ్న, దుఃఖానికి కారణం ఏమిటి? మనం ఎప్పటి వరకు అయితే ఈ 2 ప్రశ్నలకి అడగం, అప్పటి వరకు మన మనుష్య జీవితం ప్రారంభించలేనట్టే. అందుకని మనుష్య జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే, మనం ఎప్పుడైతే జిజ్ఞాస అథాతో బ్రహ్మ జిజ్ఞాస తెలుసుకోవడానికి మనం ప్రశ్నలు వేస్తామో అప్పుడు ఈ మనుష్య యొక్క జీవితం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ 2 ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నకు జవాబుగా మనకి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానాన్ని సాధించడానికి ఎక్కడి నుంచి సాధించగలం? ఆ జ్ఞానం మనం ప్రాప్తించడానికి దేని ఆధారంతో మన జ్ఞానాన్ని సాధించగలం? అది ఇప్పుడు ఒక ప్రశ్న. ఇప్పుడు దీనికి 3 ఆధారాలు ఉన్నాయి. జ్ఞానాన్ని ప్రాప్తించడానికి 3 ప్రమాణాలు ఉన్నాయి. ఒకటి ప్రత్యక్ష ప్రమాణం అన్నారు, రెండోది అనుమాన ప్రమాణం అన్నారు, మూడోది శబ్ద ప్రమాణ అన్నారు. ఈ 3 ప్రమాణాలు ఉన్నాయి. ఈ ప్రమాణం అంటే ఏంది కాదు, ఎక్కడి నుంచి మన జ్ఞానాన్ని దేని ఆధారంతో మన జ్ఞానాన్ని
సాధిస్తున్నామో దాన్ని ప్రమాణ అన్నారు. ఈ ప్రమాణం మొదటవది ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇంద్రియ జనిత జ్ఞానం, అంటే ఇంద్రియాల ద్వారా మనం సాధించిన జ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రమాణ అన్నారు. మన కళ్ళు ఉన్నాయి, కళ్ళతో మనం కొన్ని విషయాన్ని తెలుసుకుంటాం, చూసి తెలుసుకుంటాం, కొన్ని మనం విని తెలుసుకుంటాం, కొన్ని మనం స్పర్శ చేసి తెలుసుకుంటాం, మన నాలుగుతో మనం దాన్ని టేస్ట్ చేసి మనం తెలుసుకుంటాం, ఆ రుచితో మనం తెలుసుకుంటాం. అట్లా మన ముక్కుతో కొన్ని విషయాల గురించి దాని యొక్క స్మెల్, దాని యొక్క స్వభావం తెలుసుకుంటాం. అంటే ఇంద్రియాల ఆధారంతో తెలుసుకున్న జ్ఞానాన్ని దాన్ని ఏమన్నారంటే ప్రత్యక్ష ప్రమాణ అన్నారు. ఈ మధ్య మనం సైన్స్ టెక్స్ట్ బుక్, సైన్స్ ద్వారా ఈ విజ్ఞానం ఉందే, ఈ మధ్య సైన్స్ స్కూల్ కాలేజీలో చెప్పే విజ్ఞానం ఉందే, అది ప్రత్యక్ష ప్రమాణం మీద ఆధారపడి ఉంది కాబట్టి దానిలో 4 దోషాలు ఉంటాయి. ఏమిటా 4 దోషాలు? ఇంద్రియాలు అపూర్ణత అంటే మనం చూస్తున్నాం, ఏం చూడగలుగుతున్నాం? కొన్ని విషయాల్ని చూడగలుగుతున్నాం, వింటాం. మన చెవు కొన్ని శబ్దాలు మాత్రమే వినగలవు. కుక్క ఉందనుకోండి, ఉన్నట్టు రాత్రి కూడా అరవటం మొదలు పెడతాయి. ఎందుకు తెలుసా? మనుష్యులకి వినబడని ధ్వని శబ్దాలు ఆ కుక్క వినిపిస్తాయి. మనం సైన్స్ చదువుకున్నాం, హ్యూమన్స్ కెన్ హియర్ ఓన్లీ 20 to 20,000 హెర్ట్జ్, డాగ్స్ 50,000 హెర్ట్జ్ దాకా వింటాయంట. అందుకని దానికి ఆ గ్రహణ శక్తి ఉన్నది, అంటే స్మెల్లింగ్ కెపాసిటీ, హియరింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ కుక్కలకి. అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఇంద్రియాల్లో అపూర్ణత ఉన్నది కాబట్టి మనం ఆ ఇంద్రియాల ద్వారా ప్రాప్తించిన జ్ఞానంలో కూడా అపూర్ణత ఉంటుంది. అందుకని సైన్స్ మారిపోతూ ఉంటుంది. 50 సంవత్సరాల క్రితం దేన్నైతే మనం సైన్స్ అనుకున్నామో ఇప్పుడు అది ఫిక్షన్. ఇప్పుడు మనం సైన్స్ అని ఏమనుకుంటున్నామో అది 50 సంవత్సరాల తర్వాత ఫిక్షన్ అయిపోతుంది. నేను చిన్నప్పుడు నేను చదువుకునేవాడు 9 గ్రహాలు ఉండేది చదువుకునేవాడు. తర్వాత ఏమైంది? ఏమన్నారు? 9 లేదు 7 అన్నారు. తర్వాత అన్నారు 7 కాదు 12 అన్నారు. వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇప్పుడు ఎన్ని గ్రహాలున్నా వాళ్ళకే తెలియదు. ప్రతి సైంటిస్ట్ వస్తాడు, వచ్చి ఏం చెబుతాడు? ఇది నా థియరీ అంటాడు. ఆ థియరీ రాసిన తర్వాత లాస్ట్లో ఏమంటాడు? దీనిలో ఉండే తప్పులు అంటాడు. వాడే చెబుతాడు తప్పులని. దాన్ని ఇంగ్లీష్లో మిస్టేక్స్ అని రాయడు. ఏమన్నాడు? లిమిటేషన్స్ ఆఫ్ మై థియరీ అంటాడు. లిమిటేషన్స్ అంటాడు. దానిలో ఉండే భూతులు తప్పులు అండు, లిమిటేషన్ అంటాడు అంతే. అంటే మనందరినీ మోహించడానికి. అందుకని ఈ భౌతిక ఇంద్రియాల మీద ఆధారపడి వచ్చిన జ్ఞానం, దానిలో అపూర్ణత ఉండటం వల్ల మనం మోహగ్రస్తులు అవుతాం. ఎందుకు? ఇంద్రియాల్లో మోహించే మోహన ఉంటుంది. అంటే మోహన అంటే ఇల్యూజన్, థియరీ ఆఫ్ ఇల్యూజన్. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నారనుకోండి, దానిలో నీళ్ళు వేసి దానిలో ఒక స్పూన్ పెడితే ఆ స్పూన్ వంకగా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? మన కళ్ళల్లో ఆ ఇల్యూజన్ ఉండడం వల్ల, ఆ మోహితం అవటం వల్ల, ఆ మోహగ్రస్తుగా ఉండటం వల్ల అది వంకరత లేదు అయినా కనిపిస్తుంది. అట్లాగే మనుషుల్లో ఉండే ఇంకొక సమస్య ఏమిటంటే మనం ఇంకోళ్ళని మోసం చేసే ప్రవృత్తి మనలో ఉంటుంది. మనం మోసం చేస్తాం, మోసపడతాం. చీటింగ్ ప్రొపెన్సిటీ అంటారు. మోసం చేసే పెద్ద ఇండస్ట్రీ ఉంది. ఏమిటది? అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ. మిమ్మల్ని చమ్మగా మంచిగా కూర్చోబెట్టి ఇంట్లో మిమ్మల్ని మోసం చేసే ఇండస్ట్రీ, అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ. పెద్ద టీవీ చూస్తున్నారు, సీరియల్ చూస్తున్నారు, మధ్యలో ఆ సీరియల్ ఆగిపోయింది, అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. కొత్త మొబైల్ మీ దగ్గర ఉందా? మీ జీవితం చెత్తయ్యా, ఈ మొబైల్ లేకపోతే ఏంటి? మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి, మీ దగ్గర ఉండే మొబైల్ చెత్త. అట్లాగా అంటే మనం అవసరం లేని దాన్ని మనకి అవసరం అని నచ్చజెప్పే అడ్వర్టైజ్మెంట్. అది లేకుండా కూడా చాలా హాయిగా బతుకుతున్నారు.
అయినా ఎటన్నా చెప్పేస్తుంది మీకు కావాలి, అది కనుక లేకపోతే మీరు బతకలేరు, మీ జీవితం అంతా పాడైపోతుంది, ఆనందం ఉండదు, సుఖం ఉండదు, దుఃఖాల్లో ఉంటారు. అట్లా నచ్చ చెప్పేస్తుంది. అట్లా చీటింగ్ ఇండస్ట్రీ. ఇది నాలుగోది ఏమిటి? తప్పు చేస్తూ ఉంటాం, మేకింగ్ మిస్టేక్స్. ఈ ఎంత బుద్ధిమంతుడే ఏదో పొరపాటు చేస్తాం. అందుకని ఈ 4 దోషాలు మన ఇంద్రియాల్లో ఉండటం వల్ల, ఇంద్రియాల వల్ల మనం సాధించిన జ్ఞానంలో 4 దోషాలు ఉంటాయి. అందుకని మనం సరి అయిన జ్ఞానాన్ని ఈ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా మనం సాధించలేము. అందుకని మనకేం కావాలి? అనుమాన ప్రమాణం కావాలి. అనుమాన ప్రమాణం అంటే ఏంటంటే మన లాజిక్, మన బుద్ధితో ఇంద్రియాల ద్వారా సాధించిన జ్ఞానాన్ని మన బుద్ధిని ప్రయోగించి, లాజిక్ని ప్రయోగించి దానిలో ఉండే దోషాలని తగ్గించవచ్చు, కానీ ఆ దోషాలని పూర్తిగా మనం నివారణ చేయలేము. అందుకని అనుమాన ప్రమాణానికి ఆధారం ప్రత్యక్షం కాబట్టి అనుమాన ప్రమాణంలో కూడా దోషాలు తక్కువైనా దోషాలు ఉంటాయి, దోషాలు లేకుండా ఉండవు. అందుకని మనం అసలైన సరి అయిన జ్ఞానాన్ని సాధించాలి అంటే ఎక్కడి నుంచి సాధించగలం? శబ్ద ప్రమాణ, వేదాల నుంచి మనం అసలైన సరి అయిన జ్ఞానాన్ని, దోషరహితమైన జ్ఞానాన్ని మనం సాధించగలం. ఎక్కడి నుంచి? వేదాల నుంచి. ఇందుకు కారణం ఏమిటి? ఆ వేదాలు అపౌరుషం కాబట్టి. అపౌరుష అంటే ఏమిటి? ఎవరిలో 4 దోషాలు ఉండదో అటువంటి వాళ్ళని అపౌరుష అన్నారు. పౌరుష అంటే పురుష. మనుష్యుల్లో ఈ 4 దోషాలు ఉంటాయి. ఎవరిలో 4 దోషాలు ఉండదో అతను భగవంతుడు. ఆ భగవంతుడి నుంచి వచ్చిన జ్ఞానాన్ని మనం అపౌరుష జ్ఞానం అంటాం. వేదం ఏమిటి? అపౌరుషం. వేదం సత్యం. ఒకసారి శ్రీపా శంకరాచార్య వారు ఆయన శిష్యులకి ఎట్లా పాఠం చెబుతూ ఆ పాఠం లాస్ట్లో వేదం సత్యం చెప్పి అది సమాప్తం చేశారు. ఒక శిష్యుడు అనుకున్నాడు, వేదం సత్యమా, దీన్ని పరీక్షిస్తారు. పెద్ద గుడిపై గోపురంపై ఎక్కాడు. ఎక్కి అనుకున్నాడు, ఏమన్నాడు? వేదాలు కనుక సత్యం అవుతే నాకేం కాకూడదు అని అక్కడి నుంచి దూకాడు. పైనుంచి దూకేమైంది, కింద పడి కాళ్ళు ఇరిగిపోయినాయి. నెల తర్వాత లేడు, గురుగారు మీరు చెప్పిన దాన్ని నేను పరీక్షించాను. ఎట్లా పరీక్షించావరా అంటే పైకి ఎక్కాదని చెప్పాడు. శంకరాచార్యుని అదే నాతో పాటు రా, నేను చెబుతాను. పైన అదే గోపురం తీసుకెళ్ళి వేదం సత్యం అని ఆ శిష్యుడిని అక్కడి నుంచి పైనుంచి వదిలేశాడు. కింద పడ్డాడు. ఏం కాల, ఆ విరిగిపోయిన కాళ్ళు కూడా సరిగ్గా అయిపోయినాయి. నుంచున్నాడు. గురుగారు నాడు, గురుగారు నేను దూకినప్పుడు నా కాళ్ళు చేతులు విరిగిపోయినాయి, మీరు నన్ను పైనుంచి పడేసినప్పుడు ఏం కాలేదే, దేని కారణం ఏమిటి చెప్పండి. అది సమస్య. శిష్యుడు ఏమన్నాడు దూకినప్పుడు? వేదాలు కనుక సత్యం అవుతే నాకేం కాదన్నాడు. గురువుగారు శివుడు ఏమన్నారు? వేదం సత్యం, అంతే, నమ్మకం. అది వేదాలు సత్యం. ఇప్పుడు దాకా వేదాల్లో ఎన్నెన్నో రకరకాలైన తత్వాల్ని అవన్నీ నిజము అని వైజ్ఞానికులు స్థాపన చేశారు. వైజ్ఞానికులు పరీక్ష చేసి అన్ని కన్క్లూజన్కి వచ్చారు, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. వేదాల్లో ఈ మాటలు సత్యం అని, నిజం అని చెప్పారు. అయినా ఇప్పుడు దాకా వేదాల్లో చెప్పిన ఒక్క మాటని కూడా అబద్ధము అని వాళ్ళు స్థాపించలేరు. దే ఆర్ నాట్ ప్రూవ్డ్. నిజమని స్థాపించారు కానీ తప్పు అని ఇప్పుడు దాకా ఎవరు స్థాపించలే. అంటే ఏమిటి? వేదం సత్యం. ఎన్నో ప్రమాణాలు మనం వేయచ్చు. చిన్న ప్రమాణం ఇస్తా, దానికోసం ఎన్నో ప్రూఫ్ ఇస్తా. ఒక విషయం చెబుతా. వేదాల్లో చెప్పడుంది, గోమూత్రం
తర్వాత గోబర్ అంటే ఆవు పేడ, ఇది చాలా పవిత్రం అని వేదాల్లో చెప్పడం ఉంది. మనం పూజల్లో పురస్కారాల్లో గోమూత్రాన్ని ఆవు పేడని మనం గోమయాన్ని మనం యూజ్ చేస్తాం. మనం పల్లెటూరులో కూడా ఇంట్లో ఆ ఆవు పేడతో మనం చక్కగా శుభ్రం చేసేవాళ్ళం. ఏదో మనం భోజనం చేసామనుకోండి, ఆ ఎంగిలి ఉంది దానికి, ఆ ఎంగిలి మీద ఏం చేయక్కర్లా, ఆవు పేడని నీళ్ళు వేసి చెడితే అంత చక్కగా పవిత్రమైపోతుంది. అది పవిత్రమైనది, ఆవు పేడ పవిత్రమైనది అని మన వేదాల్లో చెప్పడుంది. సైంటిస్ట్ ఏం చేశారు, ఆవు పేడని ఆ గోమూత్రాన్ని తీసుకెళ్ళి కెమికల్ ల్యాబొరేటరీలో పెట్టారు. తర్వాత వాళ్ళు తెలిసింది దీనిలో ఎన్నో యాంటీసెప్టిక్ వాల్యూస్ ఉన్నాయి, మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి చెప్పారు. ఇప్పుడు చెప్పండి, 5 సంవత్సరాల క్రితం రాసిన వేదాల్లో ఆ గోమూత్రంలో ఆవు పేడలో చక్కగా మంచి గుణాలు ఉన్నాయి అప్పుడు చెప్పబడి ఉన్నది. 5 సంవత్సరాల క్రితమే చెప్పడం ఉంది. ఆ టైంలో ఏమైనా కెమికల్ ల్యాబొరేటరీ ఉందా? ఎట్ట చెప్పగలిగారు? ఎందుకంటే ఆ భగవంతుడు రాశాడు కాబట్టి. ఆ వేదాలను చెప్పింది ఎవరు? ఆ భగవంతుడే. ఆ భగవంతుడు ఏ భగవంతుడైతే ఈ ప్రపంచాన్ని సృష్టి చేశాడు, అదే భగవంతుడు వేదాల్ని రాశాడు. ఎట్లాగోతే మీరు ఒక స్కూటర్ కొన్నారు, కారు కొన్నారు, ఏదో మెషిన్ కొన్నారు. ఆ స్కూటర్ గురించి, కారు గురించి, ఆ మెషిన్ గురించి, ఆ ల్యాప్టాప్ గురించి, ఆ ఫోన్ గురించి ఎవరికి తెలుసు? ఎవరైతే ఆ ఫోన్ తయారు చేశారో వాడికి తెలుసు కదా. వాడికంటే ఎక్కువ ఎవరికైనా తెలుస్తుందా? లేదు. అట్లాగే ఎవరైతే సృష్టిని చేశారు, ఆ సృష్టికర్త కంటే ఆ సృష్టి గురించి ఇంకా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారా? లేదు. ఆ సృష్టి గురించి తెలుసుకోవాలి అంటే ఆ సృష్టికర్త ద్వారా రచించిన ఆ గ్రంథం మీద ఆధారపడి తెలుసుకోవాలి. మనం ఆ గ్రంథాల నుంచి తెలుసుకోవాలి. అందుకని వేదాల ద్వారానే మనకి అసలైన నిజమైన జ్ఞానాన్ని మనం ప్రాప్తించగలం. ఇంకో చోటుకు వెళ్తే ఆ జ్ఞానంలో దోషాలు ఉంటాయి. మీరంటారు కొన్ని దోషాలు ఉంటే పర్వాలేదండి అనుకుంటారు. కొన్ని దోషాలు ఉంటే పర్వాలేదా? మీకు మంచి గ్లాసులో పాలు ఇచ్చారు, నాటావు పాలు ఇచ్చారు, మంచిగా ఇచ్చారు. బాగుంది. దీనిలో ఏముందంటే దీనిలో మంచి మంచి కేసర్ ఉందా, దీనిలో జీడిపప్పు బాదం అంతా రుబ్బి పెట్టించాం మంచిగా, దానిలో కిస్మిస్ కూడా వేసాము. మంచి బాగుందా? ఏం లేదు, దీనిలో ఒకే పొరపాటు చేసామయ్యా. ఏమిటంటే దానిలో పంచదార వేయలేదు. ఆ పంచదార ఎంత వేయాలో అంతే మనం ఇసుకేసాం. అవుతారా? ఏం లేదా, దానిలో ఒక్క బొట్టు మాత్రమే విషయం ఉందంతే, తాగేసేయండి. మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నామండి, దానిలో ఇంత కొంచెం డిఫెక్ట్ ఉందంతే, ఇచ్చుకుంటారా? మంచి వెహికల్ అండి మీకు, దానిలో ఒకే డిఫెక్ట్, బ్రేక్ లేదంతే. అన్నీ ఉన్నాయి, ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయి. మంచి మొబైల్ అండి మీకు, దానిలో 6 కెమెరాలు ఉన్నాయంట, అన్నీ ఉన్నాయంట, ఒకటే లేదు, కీబోర్డే లేదంట. అట్లా పనికిరాదు. ఎందుకంటే నిజమైన జ్ఞానం వేదాల నుంచే వస్తాయి. ఆ వేదాల మీద ఆధారపడి మనం జ్ఞానాన్ని సాధించాలి. అంటే ఎన్నెన్నో రకరకాల ప్రమాణాలను ఇవ్వచ్చు. 1 కాదు, 2 కాదు, వేల కొద్ది ప్రమాణాలను ఇవ్వచ్చు. సైన్స్ మీద ఆధారపడి విజ్ఞాన ప్రమాణాలు ఇవ్వచ్చు. వేదాల్లో, భాగవతంలో, కపిలదేవి సంవాదంలో గర్భంలో ఒక శిశువు ఎట్లా ప్రతి నెల ఎట్లా ఎంబ్రియో అది వికాసం అవుతుందో దాని గురించి చెప్పడుంది. మొదటో నెల, రెండో నెల ఇట్లా ఏ అంగాలు ఎట్లా గ్రోత్ ఉంటుందో దాని గురించి చెప్పడుంది. ఇప్పుడు మోడర్న్ సైన్స్ సోనోగ్రఫీ రిపోర్ట్స్ చూస్తే ఆ రెండిట్లో ఇది తేడా లేదు. ఈ జ్ఞానం ఆ సమయంలో ఋషులకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి వచ్చింది. భూగోళం అన్నారు దీన్ని. భూమి గోళంగా ఉందని మన వేదాల్లో చెప్పడుంది. ఈ వెస్టర్న్ వాళ్ళు, యూరోపియన్స్ వాళ్ళు అనుకునేవాళ్ళు భూమి ఎట్లా ఉందంటే ఫ్లాట్గా ఉందంట. అట్లా వాళ్ళు అనుకునేవాళ్ళు. ఇది మనం చెప్పింది కాదు. భూమండలం ఫ్లాట్గా ఉంటుంది, భూగోళం రౌండ్గానే ఉంటుందని చెప్పేవాడు. అట్లా ఈ వేదాలు పర్ఫెక్టు. దీనిలో ఎన్నెన్నో రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు వేదాలు అంటే తెలుసుకుందాం. ఎందుకంటే మన సరి అయిన జ్ఞానం, నిజమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలి, దోషరహితమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే వేదాల మీద ఆధారపడి తెలుసుకోగలం. వేదం అంటే ఏమిటి, వేదాలు ఏమిటి, దాని గురించి కొంచెం మనం తెలుసుకోవాలి. ఈ వేదాలు
కలియుగం మునుపు అంటే సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ఒకే వేదం ఉండేది. దాన్ని యజుస్ అనేవాళ్ళు. ఆ ఒక వేదాన్ని 4 భాగాలుగా చేశారు. ఎవరు? వ్యాస మహర్షి. వ్యాస మహర్షి 4 భాగాలుగా చేశాడు కాబట్టి ఆయన్ని వ్యాస అన్నారు. ఆయన ఆ వ్యాస మహర్షి వేదాన్ని లిపిబద్ధంగా చేశాడు. ఇదివరకు వేదాలు పుస్తకాల రూపంలో ఉండేది కాదు. ఎందుకు? ఆ గురువుగారు వేదాలు చెప్తే ఆ శిష్యుడు ఒకసారి వింటే ఏకసంతాగ్రాహిగా ఉండేవాడు శిష్యుడు ఆ టైంలో. మనం 10 సార్లు ఉన్నా కూడా గుర్తుండదు. మన స్మరణ శక్తి ఎంత హీనమైపోయిందంటే, దారుణం అయిపోయిందంటే, మనం ఏదో ఫోన్ నంబర్ కొడతాం, ఫోన్ చేస్తాం, 3 సార్లు రింగ్ అవుతుంది, వాడు హలో అంటాడు, మీరేమంటాడు? ఎవరు మాట్లాడుతున్నా అంటాడు. అతన్నాడు మీరే కదా ఫోన్ చేసింది అంటాడు. మనం మర్చిపోతాం, 3 సార్లు రింగ్ అయ్యే మర్చిపోతాం. మనం ఫోన్ చేసాం, ఎవరు ఎత్తలా, ఉన్నటువంటి అతని నుంచి ఫోన్ వచ్చాడు, మనం ఫోన్ చేశాడు, మీరు ఫోన్ చేశారా? ఫోన్ చేశాను. ఎందుకు ఫోన్ చేశారో మర్చిపోయి తర్వాత ఫోన్ చేస్తారు, గుర్తొచ్చిన ఫోన్ చేస్తాలే అంటే 2 నిమిషాలు మర్చిపోతాం. మనం మతిపరపు అటువంటిది. ఇదివరకు వాళ్ళ మతి ఎంత ఏకసంతాగ్రాహిగా ఉన్నాం అంటే, ఒకసారి వినంగానే శృతిధర అంటారు, ఒకసారి వినంగానే వాళ్ళకి అంత గుర్తుండేది. అందుకని నోట్స్ రాసుకునే అవసరం లే వాళ్ళకి. అంతా నోట్స్ రాసుకుంటాం. ఎందుకు రాసుకుంటాం? మర్చిపోతామని రాసుకుంటాం. వాళ్ళకి నోట్స్ మర్చిపోవడానికి అదేం లేదు. ఒక్కసారి వింటే అది గుర్తుండిపోయేది. వ్యాసం అనేది తెలుసు, కలియుగంలో అటువంటి ప్రజలు ఉంటారు. వాళ్ళకి కావాలి, ఏం కావాలి? అంత పుస్తకంగా రూపంలో కావాలని ఆ వ్యాస మహర్షి ఆ జ్ఞానాన్ని లిపిబద్ధంగా ఒక పుస్తకాలుగా రాసిచ్చాడు. ఆ వేదం, దాన్ని ఒక వేదాన్ని 4గా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద. అంటే ఋగ్, యజుర్, సామ, మిగతా దాన్ని అథర్వ అన్నారు అంతే. 4వ వేదం, మిగిలిన దాన్ని అథర్వ అయిపోయింది అంతే. ఈ 4 వేదాలని ఆయన రాసిన తర్వాత, లిపిబద్ధం చేసిన తర్వాత, ఆ వేదాలను ఎట్లా అరేంజ్ చేశాడంటే, ఈ మొత్తం 4 వేదాల్లోనూ 1130 భాగాలు ఉన్నాయి. 1130 అధ్యాయాలు అనుకోండి, చాప్టర్స్ అనుకోండి. ఒక్కొక్క అధ్యాయంలో 4 భాగాలు ఉన్నాయి, 4 విభాగాలు ఉన్నాయి. బ్రాహ్మణక, అరణ్యక, సంహిత, ఉపనిషదని. అంటే 1130 అధ్యాయాల్లో 4 భాగాలు ఉంటాయి. అరణ్యక, బ్రాహ్మణక, అరణ్యక, సంహిత, ఉపనిషత్. అంటే 1130 అరణ్యక, 1130 బ్రాహ్మణక, 1130 సంహిత, 1130 ఉపనిషత్ ఉండేవి ఒరిజినల్గా. ఏమైందంటే కాలాంతర్గతంగా ఇప్పుడు కలియుగం అయిపోయి ప్రారంభమయ్యి 5,000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మనకి కేవలం 6% మాత్రమే మిగిలి ఉన్నాయి ఇప్పుడు, అంతే. ఓన్లీ 6% మాత్రమే ఉంది అంతే. అందుకని ఒక 216, 17 ఉపనిషత్తులు ఉన్నాయి. అట్లా బ్రాహ్మణక ఉపనిషత్తు చాలా తక్కువ మాత్రంలో ఉన్నాయి. ఇప్పుడు ఎవరు అనుకున్నారు, నేను వేదాలను చదవాలి, జ్ఞానాన్ని సాధించాలి, వేదాలు చదవడం వెళ్ళారనుకోండి, అసంభవం. ఎందుకు? చదవగలరా? అది ప్రశ్న. చదివిన అర్థం కాదు కనుక చదవగలరా? ఆ చదువు సంస్కృతం కావాలి. ఎటువంటి సంస్కృతం? వేదిక సంస్కృతం కావాలి. లౌకిక సంస్కృతం వల్ల మనం తెలుసుకోలేము. అది నేర్చుకున్నారనుకోండి, అయినా ఎన్ని ఉన్నాయి, ఒక పెద్ద లైబ్రరీ ఉన్నాయి. మన జీవితం అంతా చదవటం మొదలు పెడితే మనం దానికి అంతే లేదు, అంత జ్ఞానం చదవలేము. అయినా భగవంతుడు అనుకున్నాడు, ఈ ప్రపంచంలో ముఖ్యంగా కలియుగంలో అందరూ ఒక పెద్ద జబ్బు ఏమిటిది? మీరు సత్సంగానికి రండి అంటే టైం లేదు, పార్టీకి రండి అంటే తయారైపోతాం, టీవీ చూడడానికి టైం ఉంది, అన్నిటి టైం ఉంది, కానీ గుడికి రావడానికి టైం లేదు, సత్సంగానికి టైం లేదు, జపానికి టైం లేదు, అన్ని టైం ఉంది. తెలుసు కృష్ణుడికి. ఏమనుకున్నాడు ఆ భగవంతుడు, ఈ కలియుగం వాళ్ళకి ఈ వేదాల్లో ఉండే ఈ జ్ఞానాన్ని సారభూతంగా నేను ఇవ్వాలి అనుకున్నాడు. ఇప్పుడు వేదాల్లో 4 వేదాలు ఉన్నా, ప్రతి వేదంలోనూ 4 విభాగాలు ఉన్నా, బ్రాహ్మణక, అరణ్యక, సంహిత, ఉపనిషత్తు ఉన్నా, ముఖ్యంగా
రెండు విధములైన జ్ఞానములు ఉన్నాయి, రెండు విధాలు ఉన్నాయి. ఒక రకమైన జ్ఞానం ఏంటి, ఈ ప్రపంచంలో ఎట్లా ఉండాలి, హౌ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్, ప్రపంచంలో ఎట్లా ఉండాలి, ఇది ఒక రకమైన జ్ఞానం. ఇంకోటి ఏమిటి, ఈ ప్రపంచం నుంచి ఎట్లా బయటికి వెళ్ళాలి. రెండు రకాల జ్ఞానాలు మాత్రమే. ఇప్పుడు ఈ రెండు రకాల జ్ఞానాల్లో ముఖ్యమైనది ఏమిటి, ప్రపంచంలో ఎట్లా జీవించాలో అది ముఖ్యమా, ఈ ప్రపంచం ఎట్లా బయటపడాలో ముఖ్యమా, అది ముఖ్యం. ఎందుకంటే ఎవరో మంచిగా తయారు చేసి ఎంత ఎంట్రన్స్ ఎగ్జామ్లో చాలా మంచిగా మార్క్స్ వేసుకొని ఐఐటీలో అడ్మిషన్ వచ్చేసింది. ఐఐటి ముంబై కంప్యూటర్ సైన్స్ చాలా మంచి కాలేజ్ కదా, మంచి బ్రాంచ్ కదా, వచ్చేసింది, అడ్మిషన్ వచ్చేసింది. రాగానే అనుకుంటాడు, మంచి కాలేజు, మంచి బ్రాంచు, నా జీవితంలో ఈ కాలేజ్ని ఈ బ్రాంచ్ని వదలను, ప్రతి సంవత్సరం ఫెయిల్ అవుతా ఇక్కడే ఉంటా. అది మూర్ఖత్వం అది. ఎందుకంటే ఆ ఐఐటిలో అడ్మిషన్ ఎందుకు తీసుకున్నాడు, ఎందుకు ప్రవేశించాడు కాలేజీలో, కాదు బయటపడటానికి. జ్ఞానాన్ని సాధించాడు, అక్కడే ఉంటాడు, ఏముంది దానివల్ల ప్రయోజనం ఏముంది, సర్టిఫికేట్ కావాలి, వెళ్ళిపోవాలి కదా. కాలేజీలో ప్రవేశించడానికి ఉద్దేశం అంటే కాలేజీ నుంచి బయటికి రావటానికి మనం కాలేజీకి వెళుతున్నాం. ట్రైన్ ఎందుకు ఎక్కుతున్నావు, దిగటానికి, ట్రైన్లో ఉండడానికి కాదు. ట్రైన్ మనం ఎక్కింది ఎందుకు, దిగటానికి ఎక్కాం కానీ ఉండటానికి ఎక్కలా. అట్లాగే ప్రపంచంలో ఎందుకు ప్రవేశించాం, వెళ్ళటానికి, బయటికి వెళ్ళటానికి, ఉండటానికి కాదు. ఎట్లాగోతే మనం కాలేజీలో అడ్మిషన్ తీసుకుంది ఇక్కడి నుంచి బయటపడటానికి, కాలేజ్ నుంచి బయటికి వెళ్ళటానికి. అట్లాగే ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చాం, ఉండడానికి రాలా, వెళ్ళటానికి వచ్చాం. మీరు ఐఐటీలో అడ్మిషన్ జరగంగానే ఆ 4 సంవత్సరాలు ఏం చేయాలి, దేనికోసం వాడు ప్రయత్నించాలి, బయటపడడానికి ప్రయత్నించాలి, ఉండడానికి ప్రయత్నించకూడదు. అట్లాగే ప్రపంచంలో మనం 60, 70, 8 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉంటాం. ఆ సంవత్సరాలు దేనికోసం ప్రయత్నించాలి, బయటపడడానికి ప్రయత్నించాలి, కానీ ఉండటానికి ప్రయత్నించకూడదు. మనం పిచ్చోళ్ళకి ఏం చేస్తున్నాం, ఎక్కడున్నామండి, ఏం తిందామండి, ఎట్లా కడదామండి, ఏదో ఇక్కడే ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. అది సమస్య. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు, ఎందుకు వెళ్ళాలి, స్కూల్ నుంచి బయటికి రావటానికి. ద పర్పస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ద కాలేజ్ ఇస్ టు గెట్ అవుట్. ద పర్పస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు కాలేజ్ ఇస్ టు గెట్ అవుట్. ద పర్పస్ ఆఫ్ కమింగ్ టు దిస్ వరల్డ్ ఇస్ టు గెట్. అందుకని ప్రిపేర్ ఫర్ ఇట్, ప్రిపేర్ టు గెట్ అవుట్, నాట్ టు స్టే. ఉండడానికి ప్రయత్నించకూడదు, బయటపడడానికి ప్రయత్నించాలి. అది ఆ జ్ఞానం, ఈ ప్రపంచం నుంచి బయట ఎట్టబడాలి, హౌ టు గెట్ అవుట్. ఆ జ్ఞానాన్ని మనకి ఉపనిషత్తులు ఇస్తాయి. బ్రాహ్మణక, అరణ్యక, సంహిత, ఈ 3 గ్రంథాలు ఈ ప్రపంచంలో ఎట్లా ఉండాలి దాని గురించి జ్ఞానం ఇస్తాయి. అదే ఉపనిషత్తులు ఉన్నాయి, ఉపనిషత్తులు అది మనకి దేని గురించి జ్ఞానం ఇస్తాయి, హౌ టు ఎగ్జిట్, హౌ టు గెట్ అవుట్. అంటే వేదాల్లో ముఖ్యమైన భాగం ఏమిటి, ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి కదా, 1130 ఉన్నాయి కదా, అన్ని చదవలేము. అందుకని కృష్ణుడు అన్నాడు, ఈ ఉపనిషత్తులో ఉండే అంత జ్ఞానాన్ని ఆ సారభూతంగా భగవద్గీతలో మనకు అందించాడు. అది ఆ భగవద్గీత అనేది వేదాల యొక్క ముఖ్యమైన భాగం ఉపనిషత్తులు, దానికి సారభూతంగా ఉండే ఆ గ్రంథం. ఇది భగవద్గీత యొక్క పొజిషన్ వేదాల్లో, సారభూతంగా ఉండే గ్రంథం. అందుకని శ్రీపాద శంకరాచార్యులు వారు ఒక మంచి శ్లోకాన్ని చెప్పారు. ఏం చెప్పారు, సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దూగ్ధం గీతామృతం మహాత్. సర్వ ఉపనిషదో గావ అంటే ఈ ఉపనిషత్తులన్నీ మనం ఒక ఆవుతో పోల్చాం. ఆవు సారం ఏమిటి, ఆవు నుంచి వచ్చే సారభూతంగా దొరికింది ఏమిటి, పాలు. ఆ పాలు ఉపనిషత్తు అనే ఆవుకి పాలు ఏమిటి,
భగవద్గీత. దుగ్ధం గీతామృతం మహత్. ఆవు మొట్టమొదటి పాలు ఎవరికి ఇస్తుంది? వత్సహ అంటే ఒక దూడకి ఇస్తుంది. ఆ దూడ ఎవరు? అర్జునుడు. ఆ ఆవుని ఆ పాలు మనకి ఏమంటారు పిక్కరం. పిక్కడం. ఆవు పాలు పిక్కేవాడు ఎవరు? కృష్ణుడు. గ్వాల పార్థోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అన్నాడు. అంటే భగవద్గీత చదివితే అన్ని ఉపనిషత్తులన్నీ చదివినట్లే. ఒక భగవద్గీత చదవాలి అంతే. అంటే ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం. ఒకే శాస్త్రం కాదు, చాలు. దేవకీ పుత్రగీతం. ఏకోమంత తస్య నామాని ఆమె. అందుకని మనకి ఇంకేదో గ్రంథాలు అక్కర్లా, ఒక గీత భగవద్గీత చాలు. 700 శ్లోకాలు ఉపనిషత్తులన్నీ సారభూతంగా మన చక్కగా భగవంతుడు కృష్ణుడు మనకి భగవద్గీతను ఇచ్చాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ భగవద్గీత చదవటానికి వెళ్ళాం, చదువుకోవాలని కోరిక వచ్చింది. మీరు వెళ్ళారు, ఒక షాప్కి వెళ్ళారు, అడిగారు. ఏమడిగారు? అయినా నాకు భగవద్గీత అంటే భగవద్గీత షాప్ కీపర్ అంటాడు. ఏ భగవద్గీత కావాలి అంట. మీరు అన్నారు కృష్ణుడు అర్జునుడికి చెప్పిన భగవద్గీత కావాలి అన్నాడు. కృష్ణుడు భగవద్గీత చెప్పాడు అర్జునుడికి, దానిలో ఏది కావాలంట. దానిలో ఏది కావాలేమిటి? ఎంతోమంది రకరకాలైన వ్యాఖ్యానాలు రాశారు. 100 కొద్ది భగవద్గీతలు ఉన్నాయన్నాడు. మీరు కన్ఫ్యూజ్ వచ్చి అడిగారు, ఏమిటి ఏ భగవద్గీత చదవాలి? ఆ షాప్ వాడు అంటున్నాడు 100 కొద్ది భగవద్గీత ఉందంట. దాని గురించి వినండి. ముఖ్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవద్గీత మీద ఎంతోమంది వ్యాఖ్యానాలు రాశారు. అయినా ఆ వ్యాఖ్యానాల్లో కృష్ణుడు ఏది మనకి చెప్పదలుచుకున్నాడో దాని గురించి చెప్పల. ఆ కృష్ణుడు పేరు వాడి ఆ భగవద్గీత పేరుతో వాళ్ళ స్వతంగా మనసుకు వచ్చింది చెప్పారు. దానికి ప్రమాణం ఏమిటంటే, ఆ కృష్ణుడు స్వయంగా ప్రతి ఒక్క అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. ఏమిటి? శ్రీ భగవాన్ వాచ అంటే ఆ కృష్ణుడు భగవానుడు అని భగవద్గీతలో వ్యాసమహర్షి రాశాడు. అయినా నాకు భగవద్గీత కావాలి, కృష్ణుడు వద్దు. అట్టయ్యా ఎట్లా కుదురుతుంది? ఎవరో ఒక మాట చెబితే చెప్పిన వాడితో పాటు ఆ మాటను తీసుకోవాలి. నేను చెప్పాను అనుకోండి, హ్యాంగ్ హిమ్ టిల్ డెత్, దానికి ఏమైనా విలువ ఉందా? లేదు. అదే హైకోర్టు జడ్జి చెబితే హ్యాంగ్ హిమ్ టిల్ డెత్, దానికి విలువ ఉంటుంది. చెప్పిన మాట ఆ చెప్పిన వాడుతో పాటు ఆ మాటను తీసుకోవాలి, దానికి విలువ ఉంటుంది. అట్లాగే భగవద్గీతను తీసుకున్నప్పుడు ఆ కృష్ణుడితో పాటు తీసుకోవాలి. కృష్ణుని వదిలేసి నాకు గీత కావాలని కాదు, అది పనికిరాదు. ఆ కృష్ణుడితో పాటు భగవద్గీత తీసుకోలేదు. అందుకని భగవద్గీత చివరిలో కృష్ణుడు ఏం చెప్తాడు? మన్మనాభవ మద్భక్తు అన్నాడు. ఆ భక్తుడుగా అన్నాడు. ఎంతోమంది గీత మీద వ్యాఖ్యానం చేశారు, కానీ కృష్ణుడు శరణాగతుడవు అని ఎవ్వరూ దాని గురించి రాయలా. ఆ శ్లోకం వచ్చినప్పుడు సర్వధనాన్ని ప్రయత్నం శ్లోకం వచ్చినప్పుడు ఏమన్నారు? ఆ కృష్ణుడిలో ఉండే ఏదో తత్వం ఉందంట, ఆ తత్వానికి శరణాగతులు అవ్వాలి అని చెప్పారు. కానీ కృష్ణుడికి శరణాగతులు అవ్వాలని వాళ్ళు చెప్పాల. అది సమస్య, బిగ్ ప్రాబ్లం. అందుకని ఆ గురు ఎవరైతే మనకి భగవద్గీత చెబుతున్నాడో ఆ గురువుకి మొట్టమొదటగా ఉండే క్వాలిఫికేషన్, అర్హత ఏమిటి అంటే కృష్ణ భక్తుడై ఉండాలి. కృష్ణ భక్తుడు కాకుండా అతను భగవద్గీత గురువుగా చెప్పే యోగ్యత, అర్హత లేదు. మొట్టమొదట క్వాలిఫికేషన్. ఈ భగవద్గీత అనే దీని జ్ఞానాన్ని అందరికీ అందించడానికి ప్రపంచం ఆ కృష్ణుడు స్వయంగా ఒక విధానాన్ని సృష్టి చేశాడు. దాన్ని సంప్రదాయ అన్నారు. 4 సంప్రదాయాలు ఉన్నాయి: బ్రహ్మ, రుద్ర, శ్రీ, కుమార. ఈ సంప్రదాయాల్లో, ఈ 4 సంప్రదాయాల్లో ప్రశిక్షితులైన ఆచార్యులు మాత్రమే, భక్తులు మాత్రమే భగవద్గీత చెప్పే అధికారం ఉన్నది. మిగతా వాళ్ళకి అధికారం లేదు. ఇది మొట్టమొదట తెలుసుకోవాల్సింది. సంప్రదాయలో కృష్ణ భక్తుడుగా ఉన్నవాడే భగవద్గీత మీద మనకి భగవద్గీత చెప్పే వాని ఆ పాఠాన్ని చెప్పే అధికారం వాళ్ళకు ఉంది. రెండవ అర్హత ఏమిటి గురువుకి?
చెప్పిన దాన్ని దాని మీద ఆచరణ కూడా ఉండాలి, ఆచరించాలి. మూడో అర్హత ఏమిటి గురువుకి? ఇంద్రియాల మీద కంట్రోల్ ఉండాలి. నాలుగో అర్హత ఏమిటంటే ఆయనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. కొంతమంది అనుకుంటారు గురుగారు మా గురుగారండి ఏం చెప్పారండి మీ గురు? మా గురువు ఏం చెప్పరండి, 40 సంవత్సరాల నుంచి మౌనవ్రతాన్ని ధరిస్తారు, ఏం చెప్పరు, ఆయన చాలా గొప్ప, ఆయన తెలుసా, ఏం మాట్లాడ్డా ఆయన, మీ ఏం కావాలంటే చేసుకుంటాం, ఆయన మీద సిగరెట్ తాగుతాం మేము, ఏం చెప్పడు, ఆయన మీద సారాయి కూడా తాగుతాం, ఏం చెప్పండి, ఏం చేస్తాడండి మీ గురుగారు? అందరికీ ఆశీర్వాదిస్తాడండి, ఏం చెప్పడండి, ఆశీర్వాదిస్తాం, మంచి గురుగారు. అటువంటి గురుగారు దొరకడం చాలా బాధ్యత గురుతారు. నేను పిల్లవాడిని పంపించాడు స్కూల్కి, కొత్త స్కూల్ అయిన తర్వాత ఆ పిల్ల వచ్చింది, తల్లి అడిగిందట ఆ పిల్లతో, అమ్మా ఇవాళ టీచర్ ఏం నేర్పించింది? ఆ పిల్లనంట చాలా మంచి అమ్మా, మా టీచర్ చాలా మంచి టీచరు. ఏం నేర్పించింది అమ్మ చెప్పు అంటే, ఏం నేర్పించదు, కూర్చొని ఉంటుంది అంతే. ఏంటంట ఏం నేర్పించి ఏం చేస్తుందిరా, ఏం చేస్తుందంటే టీచర్, మా టీచర్ ఆశీర్వాదిస్తుంది, చాలా మంచిగా నవ్వుతుంది, ఆశీర్వాదిస్తుందంట. గంటసేపు కూర్చొని ఆశీర్వాదించి పంపించేస్తుంది. మళ్ళీ పిల్లల్ని పంపిస్తారు ఆ స్కూల్కి. గురువు అంటే నేర్పించేవాడు, ప్రశిక్షణ ఇచ్చేవాడు, శిక్షణ ఇచ్చేవాడు, అతను గురువు అన్నారు. కానీ ఈ ఆశీర్వాదం నవ్వుతూ చేయి చూపించడం అటువంటి వాడు గురువు కాదు. కూర్చోబెట్టి నేర్పించాలి, శ్లోకాలు నేర్పించాలి, ఇట్లా నీ జీవితాన్ని గడిపించాలి, ఎట్లా కూర్చోవాలి, ఎట్లా కూర్చోవాలో, ఎట్లా మాట్లాడాలో, మనం అంతటా కృష్ణుని ఎట్లా సాధించాలో దాని గురించి నేర్పించేవాడు గురువు. గురువు అంటే ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా? గురువు అనే పదానికి అర్థం ఏంటో, బరువు అయిన వస్తువుని గురువు అన్నారు. మొట్టమొదట అర్హత శిష్యుడికి జిజ్ఞాసు ఉండాలి, చెప్పాం కదా. మనుష్య జన్మ ఎప్పుడు ప్రారంభిస్తాం? జిజ్ఞాస, అథాతు బ్రహ్మ జిజ్ఞాస. రెండవది కృష్ణ భక్తుడు ఉండాలి, సేవాభావం ఉండాలి, తర్వాత నమ్ర భావత ఉండాలి. ఈ 4 గుణాలు ఎవరితో ఉంటాయో అతను అసలైన శిష్యుడు. భగవద్గీతలో 5 విషయాలు ఉన్నాయి. ఏమిటది? ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ. వీటి గురించి మనం ప్రతిరోజు చెప్పుకుందాం. రేపు మనం జీవుడి గురించి చెప్పుకుందాం. జీవుడు ఎవరు, హూ ఇస్ గాడ్, దాని గురించి మనం చెప్పుకుందాం. వాట్ ఈజ్ సోల్, దాని గురించి చెప్పుకుందాం. మర్నాడు మనం భగవంతుడి గురించి చెప్పుకుందాం. ఎట్లా నేను చెప్పా కదా, మనుష్య జన్మ ఎప్పుడు ప్రారంభించగలం అంటే, జిజ్ఞాస అంటే ప్రశ్న అడగాలి. మీరు అడగండి ప్రశ్న. ఆ రోజుల్లో నేనేం చెబుతా అది ముఖ్యం కాదు, ఇది చెబుతూనే ఉంటాను, నా పని చెబుతూనే ఉంటాం. మీరు ఏం అడుగుతా అది ముఖ్యం, మీరు ఏం ప్రశ్న అడుగుతా అది ముఖ్యం, నేను చెప్పింది ముఖ్యం కాదు. మీరు దేని గురించి అడుగుతారు, ఏ ప్రశ్న అడుగుతారో అది ముఖ్యమైనది. అడగండి, ప్రశ్న ఉంటే అడగండి. ఎనీ క్వశ్చన్స్? దానికి ఒక గుహ్యమైన కారణం ఉంది. ఎప్పుడైనా చెప్పుకుందాం దాని గురించి. అయినా మీకు అడిగారు కాబట్టి, ఒకసారి ఒక భక్తుడు ఉన్నాడు. అయినా ఆయన వృత్తి పోలీసు వాడి వృత్తి, పోలీస్. ఒక దొంగను పట్టుకున్నాడు, మీరు చూశారు. ఆ దొంగ అని మీకు తెలీదు, మరే మంచి భక్తుడు కదా, కలవడానికి వెళ్ళారు. ఆ టైంలో ఏం చేస్తున్నాడు అంటే, ఆ దొంగని కొడుతున్నాడు, తిడుతున్నాడు, నానా రకాల బూతులు మాట్లాడుతున్నాడు. ఏమనుకుంటారు? భక్తుడై అట్ట చేస్తున్నాడా? ఆ టైంలో ఆయన వృత్తి అది. అది చూసి మీరు పొరపాటు పడకూడదు. ఆయన చేసింది తప్ప రైటా? చేసిందే సరే, రైటే. ఆయన మీరేమనుకున్నా తప్పు అనుకున్నారు, ఆయనలో తప్పు లేదు. అంటే శంకరాచార్యుల వాళ్ళలో తప్పు లేదు, ఆయన చేసింది తప్పు.
దానికొక దానికొక తాత్కాలికమైన ఆ టైంలో చేయాల్సి వచ్చింది. కృష్ణుడు యొక్క ఆయన ఆదేశంతో చేశాడు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏం లేవా ప్రశ్నలు? భగవద్గీత గీతోపనిషద్ ఉపనిషత్తులు మనకి 108 ఉపనిషత్తులు ఉన్నాయండి. ఆ 108 ఉపనిషత్తులో గీతోపనిషద్ ఒకటి వస్తుంది. ఇది కూడా లేదు లేదు లేదు. గీతోపనిషద్ 108 ముఖ్యమైన ఉపనిషత్తులు. అది గీతోపనిషత్ కాదు. అది గీతోపనిషత్ అనేది శ్రీపాద శంకరాచార్యులు వారు దానికి ఆ పేరు పెట్టారు. ఎందుకంటే భవిష్యత్తులో ఆయన శిష్యులే భగవద్గీతని తక్కువ చూస్తారు, చిన్నచూపు చూస్తారని తెలుసు. ఎందుకంటే భగవద్గీత మహాభారతంలో ఉండే ఒక అంగం కాబట్టి, ఆ మహాభారతంలో ఉండేది కాబట్టి. మహాభారతం ఏంటి? అది ఇతిహాసం కదా. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే పురాణాలని ఇతిహాసాలని దాని కింద చూపు చూస్తారు. పురాణ ఇతిహాసం వేద ఉపనిషద్ అంటారు. ఆ భగవద్గీత అనేది మహాభారతం ఉంది కాబట్టి ఆ శంకరాచార్యులు వాళ్ళ శిష్యులే ఆ భగవద్గీతని చిన్న చూపు చూస్తారు. ఎందుకంటే అది ఇతిహాసానికి సంబంధించి కాబట్టి, ఇతిహాసంలో భాగం కాబట్టి అది చెయ్యకుండా ఉండాలి. నా శిష్యులే చేయకూడదు ఉండాలి, ఇంకెవరు చేయకూడదు. అట్లా అది ఇతిహాసంలో ఉండే భాగమైనా అది ఉపనిషత్తుల యొక్క సారంగా ఉంది. అందుకని ఆయన పేరు పెట్టారు ఈ గీతోపనిషత్తు. ఈ 108 ఉపనిషత్తుల యొక్క సారం, ఇది సారభూతంగా ఉండేది భగవద్గీత. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మీ క్వశ్చన్స్? మనుష్య జన్మ ఎప్పుడు ఎవరు ఇంకా ప్రారంభించలేదు. ఎవరు ప్రశ్న అడిగితే కదా మనుష్య జన్మ ప్రారంభం అనేది. మంచి పని, ఇంప్లిమెంట్ చేయాలి. రేపు పొద్దున ఇంప్లిమెంట్ చేసేది ఏంటంటే మళ్ళీ సాయంత్రం రావాలి. మళ్ళీ అది ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ మళ్ళీ రావాలి, అది ఇంప్లిమెంటేషన్. మళ్ళీ ప్రతిరోజు వస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్గా వింటూ మనలో ఆ సత్వ పెరుగుతుంది. మనకు తెలుసు ఏది చేయాలో చేయకూడదు తెలుసు, ఏది చేయాలో తెలుసు, ఏది చేయకూడదో తెలుసు. అయినా మనలో ఆ పవర్ లేదు. ఆ పవర్ ఎట్లా వస్తుంది? మనం భక్తుల మధ్యలో కూర్చొని భక్తుల సాన్నిధ్యంలో ఆ కృష్ణ కథ గీతా భాగవతాన్ని వింటే ఆ శక్తి వస్తుంది. అది ప్రతి తాగుబడి తెలుసు, నేను తాగకూడదు, నేనే తాగుతాడు. ఎందుకు? పవర్ లేదు. అతన్ని ఆపుకోవడానికి కంట్రోల్ చేసే పవర్ లేదు. పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? భక్తి వల్ల వస్తుంది. భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భక్తుల మాధ్యంతో వస్తుంది. భక్తులతో పాటు కూర్చొని మనం కృష్ణ కథను వింటే వస్తుంది. అది ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.